ఘనత ప్రభావం కలుగును గాక. మరి చేతి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నా జ్ఞాపకం ఉంది. పోయినసారి కూడా నేనే వచ్చినట్టు గుర్తుంది నాకు. ప్రైజ్ ది లార్డ్. ముందుగా నేను దేవుడికి వందనాలు చెప్పాలి, అది మర్చిపోలేదు. ఇంకా జ్ఞాపశక్తి మిగిలే ఉన్నది అనుకుంటున్నాను నేను. ఆమేన్. ఏదైనా సంతోషం మళ్ళా మీ మధ్యలోకి ఇలాగ రావటం. ఒకసారి మిమ్మల్ని ఎక్కువసేపు నుంచోబెట్టను. ఆదికాండము 4వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. ఆదికాండము 4వ అధ్యాయము 16వ వచనం. అప్పుడు కయీను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదెనుకు తూర్పు దిక్కున నోదు దేశంలో కాపురం ఉండెను. ప్రైజ్ ది లార్డ్. అలాగే నిర్గమకాండము 25వ అధ్యాయము, మరి నేను మొత్తం చదవట్లేదు, 10వ వచనం నుంచి 22వ వచనం వరకు. నిర్గమకాండము 25వ అధ్యాయము 10 నుంచి 22 వరకు నేను నేరుగా అక్కడెక్కడ చదువుతా ఉన్నాను. మొత్తం చదివితే మీకు అది అర్థమవుతుంది. 10వ వచనం. వారు తుమ్మకర్రతో ఒక మందస్సము చేయవలెను. దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు 3 మూరలున్నర, దాని ఎత్తు 3 మూరలున్నర. ప్రైజ్ ది లార్డ్. 19వ వచనం. ఈ కొనను ఒక కెరూబును, ఆ కొనను ఒక కెరూబును చేయవలెను. కరుణాపీఠమున దాని 2 కొనల మీద కెరూబులను దానితో ఏకాండముగా చేయవలెను. ప్రైజ్ ది లార్డ్. 20వ వచనం. ఆ కెరూబులు పైకి విప్పిన రెక్కలు గలవై కరుణాపీఠమును తమ రెక్కలతో కప్పుచుండగా వాటి ముఖములు ఒకదానికొకటి ఎదురుగా ఉండవలెను. ఆ కెరూబుల ముఖముల కరుణాపీఠము తట్టు ఉండవలెను. నీవు ఆ కరుణాపీఠమును ఎత్తి ఆ మందస్సం మీద ఉంచవలెను. నేను నీకిచ్చు శాస్త్రములను ఆ మందస్సములో ఉంచవలెను. అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠం మీద నుండి శాస్త్రములు గల మందస్సం మీద నుండి 2 కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలీయుల నిమిత్తము మీకు ఆజ్ఞాపించు సమస్తమును నీకు తెలియజేసేదను. ప్రైజ్ ది లార్డ్. చదవబడిన వాక్యాన్ని ప్రభువైన దేవుడు దీవించి ఆయన మనతో సూటిగాను తేటగాను స్పష్టముగాను ప్రతి ఒక్కరికి అర్థమగు రీతిలో మాట్లాడును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దయచేసి అందరం కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. అంత ఇక్కడే ఉన్నారా? ఒక్కసారి చేతులు తెచ్చిన వాళ్ళు, కొంచెం నోళ్ళు కూడా తీసుకొస్తే, ఆమెలు తీసుకొస్తే కొద్దిగా సంతోషంగా చెప్దామని, కృతజ్ఞత కూడికాను బాగా చెప్దాం. ప్రైజ్ ది లార్డ్. ఏమో సరిపోటల్లా. కొండ మీద గొడవ ఏంటంటే సంఘంలోకి ఉద్యోగం వచ్చేదాన్ని కింద తాడేపల్లి చెప్పుకోవాలా, అంతే కదా? అటువంటి ఉద్యోగం మనం కలిగి ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఈ లేఖనం చదివిన తర్వాత దాదాపుగా అందరికీ ఒక సంగతి అర్థమైంది మనం ఏం మాట్లాడబోతున్నాం. ఎందుకంటే వర్తమానం మనం బాగా వింటా, చర్చికి రెగ్యులర్గా వస్తా, బైబిల్ చదువుతా, ప్రార్థన చేస్తా, విశ్వాసం కలిగి ఉండి దినదినము మన వాక్యాలు ఎదుగుతూ ఉన్నప్పుడు ఒక లేఖనం తీసుకోగానే సేవకుడు ఏం మాట్లాడుతా దాదాపుగా మనకు తెలుస్తుంది. ఈరోజు నిజమేనా కదా? అమలు చెప్పేవాళ్ళు రాలేదని ఎందుకని ఎంత సైలెంట్గా ఉన్నారు? గట్టిగా చెప్దాం ఒకసారి. మీరు ఎంత బలంగా ఉంటే అంత బలంగా చెప్పడానికి ఇక్కడ అవకాశం ఉంటుంది. మీరు చెప్పే ఆమెళ్ళు హల్లెలూయలే ప్రసంగికుడికి టానిక్. అది మీరు టానిక్ అయిపోతే ఎలాగా? వర్తమానం ఎక్కడి నుంచి రావాలా? కాబట్టి మీరు తీసుకునే బలాన్ని బట్టి ఉద్యోగం ఇక్కడి నుంచి తిరిగి వచ్చేదై ఉన్నది. ఆమేన్. ఓ సంగతి మనం చూద్దాం. ఇక్కడ ప్రాఫెట్ మాట్లాడుతూ ఒక మాట అంటున్నాడు. ఒకసారి ఇంకొక మచ్చని చదివి అక్కడికి వద్దాం. ఆదికాండం 3వ అధ్యాయము 24వ వచనం. ఆదికాండం 3:24. అప్పుడు ఆయన ఆదాముని వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను, జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలవబెట్టెను. ప్రైజ్ ది లార్డ్. తరువాత 4వ అధ్యాయం 16వ వచనంకి వద్దాం ఇప్పుడు. అప్పుడు కయీను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదెనుకు తూర్పు దిక్కున నోదు దేశంలో కాపురం ఉండెను. ప్రైజ్ ది లార్డ్. మీకు ఇవన్నీ తెలుసు లేఖనాలు. అయితే ఈ రాత్రి మనం ఏం చేస్తామంటే ఒక్కసారి లేఖనాలని జత కలుపుతున్నాం. ఆ లేఖనాలు కలిపితే వచ్చే అర్థంగానే మనం చూస్తే అది బహు లోతుగా ఉంటుంది. ఎక్కడ మనం గమనించినా దేవుడు పాత నిబంధనలో ఏం చెప్పాడో అది కొత్త నిబంధనలో కూడా ఉంటుంది. ఇస్ ఇట్ రైట్? ఆయన ఏం చెప్పినా దానికి వ్యతిరేకమైనది కొత్త నిబంధనలో చెప్పాలా, దాన్ని చూపించేదే కొత్త నిబంధనలో చెప్పాడు. దాన్ని మనకి సరిగా చూపించిన వాడు అపోస్తలుడైన పౌలు.
అపోస్తలుడైన పౌలు చేసిన పని ఏంటి మీరు గమనించండి. మిగతా అందరు బోధకులు చెప్పింది, అందరు అపోస్తలులు చెప్పినది, అపోస్తలుడైన పౌలు చెప్పిందా మీరు గమనిస్తే, అపోస్తలుడైన పౌలు మొత్తము పాత నిబంధన కొత్త నిబంధన రెండు కలిపి మనకు చెప్తున్నాడు. పాత నిబంధనే కొత్త నిబంధన అని చూపిస్తున్నాడు. పాత నిబంధనలో ఛాయ్ ఉన్నది, కొత్త నిబంధనలో నిజమైనది ఉందని చెప్తా ఉన్నాడు. ఆమేన్. అంటే పౌలు ఇక్కడ చేస్తున్నది ఏంటంటే, పౌలు పాత నిబంధన గురించి బాగా ఎరిగినవాడు. మిగతా అపోస్తలులు కొత్త నిబంధనలో క్రీస్తుని పరిచర్ని ఎరిగినవారు. ఇక్కడ పౌలు పాత నిబంధన మొత్తం తీసుకొని క్రీస్తు పరిచర్ని తీసుకొని దేవుడు ఇచ్చిన ప్రత్యక్షత ద్వారా దాన్ని సరిపోలుస్తూ మళ్ళీ ఇంకా లోతుకు తీసుకుని పోతా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఇక్కడ పౌలులో ఉన్న ప్రత్యక్షత మనకేం బోధిస్తా ఉన్నదంటే, పౌలు కలిగిన ప్రత్యక్షత మనం కూడా తీసుకునే విధంగా పౌలు మనకు బోధిస్తున్నాడు. అందుకని పౌలు అంటాడు, నేను ఏ నరుడు బోధిస్తే దేవుని దగ్గర రాలేదు కానీ నేరుగా దేవుని యొక్క ప్రత్యక్ష ద్వారా మీకు అపోస్తలుని అయ్యానన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇక్కడ దేవుడు పిలుపు కలిగిన వ్యక్తి ఎప్పుడేం చేస్తాడంటే, తన సొంత ప్రత్యక్ష మీద ఆధారపడక దేవుడు యొక్క ప్రత్యక్ష మీద ఆధారపడతాడు. దేవుని యొక్క వాక్యం మీద ఆధారపడతాడు. దేవుడు ఇచ్చే బయలుపాడు మీద ఆధారపడతాడు. దేవుడు ఇచ్చిన ఆత్మ మీద ఆధారపడతాడు. ప్రార్థన మీద ఆధారపడతాడు. లేఖన మీద ఆధారపడతాడు. దేవుడికి లోబడేవాడిగా ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. ఈరోజు మనము ఒకసారి ఆదికాండలో మొదటికి వచ్చినట్లయితే, దేవుడు ఏదైనా తోటలో నుంచి ఆదాము అవ్వను బయటికి పంపించినప్పుడు వీళ్ళు మళ్ళా తిరిగి లోపలికి రాకుండా దేవుడు అక్కడ అటు ఇటు తిరుగుతున్న ఖడ్గజ్వాల కాపలా పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. నిజమేనా మాట? రెండో సంగతి మీరు గమనిస్తే, కయీను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఉంటుంది. ఎక్కడి నుంచి వెళ్ళిపోయాడు? మనం చదివాను లేఖనం కూడా, యెహోవా సన్నిధి నుంచి వెళ్ళిపోయాను. మరి ఇప్పుడు ఆదాము ఎక్కడున్నాడు? కయీను యెహోవా సన్నిధిలోంచి వెళ్ళిపోతే ఆదాము ఎక్కడున్నాడు? చాలాసార్లు మనం మాట్లాడుకునే అంశం గురించి ఒక్కసారి మళ్ళీ దాని దగ్గరికి వద్దాం. రెండు బలిపీఠాలు ఎక్కడ ఉన్నాయి? భూమి మీద మొట్టమొదటి సంఘం ఎక్కడ కట్టబడింది? మొట్టమొదటి బలిపీఠం ఎక్కడ కట్టబడింది? మొట్టమొదటి ఆరాధన ఎక్కడ జరిగినది? మొట్టమొదటి పాటలు ఎక్కడ జరిగినాయి? దేవుడు మొట్టమొదటిగా వర్షిప్ చేసింది ఎక్కడ అంటే, ఏదేను తోట గేటు బయట. ఎక్కడ చేశారు ఆరాధన? వాళ్ళు లోపలికి పోవటానికి వీలు లేకుండా దేవుడు అక్కడ కాపలా పెట్టాడు. ఏం కాపలా పెట్టాడు? అటు ఇటు తిరుగుతున్న ఖడ్గజ్వాల ఒకే చోట లేదు. అది ఖడ్గజ్వాల తిరుగుతూ ఉన్నది. అంటే గుమ్మంలోంచి లోపలికి ఎవరిని రానియకుండా ఆపుతా ఉన్నది. వీళ్ళు బలిపీఠాలు ఎక్కడ కట్టారంటే, ఆ ఖడ్గజ్వాల ఎక్కడైతే ఉన్నదో దానికి బయట, ఏదైనా తోటకి బయట వారు బలిపీఠాలు కట్టారు. ఏమా? రెండు బలిపీఠాలు అక్కడ ఉన్నాయి. ఏం బలిపీఠాలు? కయీను బలిపీఠము, ఏబేలు బలిపీఠము. ఇక్కడ ఒక చిన్న ప్రశ్న అడుగుదామండి. ఈ రెండు బలిపీఠాల్లో దేవుడు ఏ బలిపీఠం మీద అప్పగించిన లేదంటే అర్పించిన అర్పణ తీసుకున్నాడు? ఎందుకనండి? ఎందుకని? మనకందరూ తెలుసు ఏబేలు అర్పణ దేవుడు తీసుకున్నాడు. రైట్. ఎందుకని? మీరు గమనించినట్లయితే ఏబేలు చేసిందల్లా ఒక్కటే. ఏంటి ఒక్క సంగతి అంటే, తనకు తెలియంది చేయలేదు, తెలిసిందే చేశాడు. రెండోది, తనకు తెలియని ప్రత్యక్ష జోలికి పోవాలా, దేవుడిచ్చిన ప్రత్యక్షత తీసుకున్నాడు. ఎలాగా? మీరు నిజంగా వర్తమానం చదివితే వర్తమానంలో ఒక మాట ఉన్నది. ప్రతిరోజు ఆదాము ఏబేలు తీసుకెళ్ళి అక్కడ నుంచోబెట్టి గేట్ నుంచి బిచ్చి ఒక సాక్ష్యం చెప్తా ఉన్నాడు. ఏంటి ఆ సాక్ష్యం అంటే, ఒకప్పుడు మేము లోపల ఉండేవాళ్ళం. ఎక్కడ? ఒకప్పుడు లోపల ఉండేవాళ్ళం. మీ అమ్మ నేను లోపల ఉండేవాళ్ళం. ఒకప్పుడు నేను పిలిస్తే సింహాలు వచ్చి, ఒకప్పుడు నేను పిలిస్తే హైవే నది ఇటుపక్క వచ్చేది, ఒకప్పుడు నేను చెప్తే గాలి పక్కకు పోయేది. డాడీ ఏం చెప్తున్నావు నువ్వు? నిజమా ఇవన్నీ? అవును, అయిన నిజం. మరి బయటికి ఎందుకు వచ్చావు? మీ అమ్మ చేసింది పని వల్ల. అమ్మ ఏం చేసింది? వాక్యంలో బళ్ళ కొత్త ప్రత్యక్ష తెచ్చి దానికని బయట పంపించారు. ఏం జరిగినది? దేవుడు ఇది వద్దు అన్నాడు. ఒక్కసారి దేవుడు వద్దు అంటే అది వద్దు అంతే. ఆమె చెప్దామా? దేవుడు నో అంటే నిన్న నో అని ఈరోజు చేస్తాడు.
పాత నిబంధనలు నో అని, కొత్త నిబంధనలు ఎస్ అన్నాడు. దేవుడు నో అంటే నో, ఎస్ అంటే ఎస్. నువ్వు ఆ పని చేస్తే చస్తావన్నాడు. దేవుడు మనసు మార్చుకోడు. నిశ్చయంగా నువ్వు వాక్యాన్ని దాటిపోయినప్పుడు నువ్వు చచ్చదవు. ఆజ్ఞ అతిక్రమించినప్పుడు నువ్వు చచ్చదవు. నువ్వు వద్దని చూడకపోతే నువ్వు చస్తావు. ఇవి దేవుడిచ్చిన వార్నింగ్లు. ఈ వార్నింగ్లకి ఆదాము ఎప్పుడు లోబడతానే ఉన్నాడు. చూడండి, ప్రాఫిట్ అంటున్నాడు, అవ్వ కొత్త వెలుగుని తేటానికి ప్రయత్నించి మరణించింది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు వీళ్ళిద్దరిని బయటికి పంపించినప్పుడు దేవుడు ఏం చేశాడు? ఖడ్గజోల కాపలా పెట్టారు. బయటికి వెళ్ళక పిల్లలు వచ్చారు. ఈ పిల్లలు వచ్చి ఇప్పుడు బలిపీఠాలు అక్కడికి ఎదురు కట్టుకున్నారు. ఆ కట్టానికన్నా ముందు దేవుడు ఆదాముకి ఏ సంగతులు అయితే ఏదైనా తోటలో ఉన్నప్పుడు చూపించాడో ఆ సంగతులన్నీ ఆదాము ఏబేలుకి చెప్పాడు. నేను నమ్ముతాను కయీనుకి కూడా చెప్పుంటాడు. ఎందుకంటే ఇంట్లో ఇద్దరు ఉన్నారు, ఇద్దరికి చెప్పాడు. కానీ ఇక్కడ సంగతి ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని తీసుకోవటానికి కూడా దేవుడు కృప కావాలి. ఆమేన్. నువ్వు దేవుని అంగీకరించాలన్న కృప కావాలి. ప్రాఫిట్ వచ్చిన మాట చెప్తాడు, నువ్వు ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందాలన్నా కూడా దేవుడు నీకు బయలుపాటు ఇవ్వాలి అన్న. ఆమేన్. బాప్తిజమే కదా అంటున్నా, బాప్తిజమే కాదండి, బాప్తిజం పొందాలన్నా దేవుడు నీకు కృప ఇవ్వాలి. నువ్వు సంఘానికి రావాలన్నా దేవుడు నీకు కృప ఇవ్వాలి. పాత నిబంధనలో ఒక మాట చెప్తున్నది, యెహోవా సెలవీయక తిని తృప్తి పొందగలవాడెవడు. నువ్వు తినాలన్నా, నేను ఈరోజు బాగా తిన్నానని చెప్పాలన్నా కూడా దేవునికి సెలవీయాలి. ఆమేన్. నువ్వు కాపాడబడాలంటే దేవునికి కృప ఇయ్యాలి. నువ్వు రక్షించబడాలంటే ఆ రక్తం కాచాలి. అన్నీ ఆయన ద్వారానే వచ్చి ఉన్నాయి. ఆమేన్. ఇప్పుడు వాళ్ళు బయటికి పంపించాడు. అయితే మీరు గమనించండి, వాళ్ళని బయటికి పంపించడానికన్నా ముందుగానే దేవుడికి వీరి గురించి ఒక ఆలోచన ఉన్నది. ఎంత ఆలోచన చెప్పనా? See, prophet says there is a shadow of redemption is going before them. ఏదైనా తోటలోంచి ఆదామవ్వలు బయటికి వెళ్తావంటే వారికన్నా ముందుగానే నీడ రూపంలో విమోచన ముందెళ్తా ఉన్నది అన్నాడు. ఆమేన్. విమోచన ఇంకా రాలేదు, విమోచనకి బలి అర్పణ జరగలేదు. కానీ వీరు ఏదైనా తోటలోంచి బయటకు వస్తావంటే ఒక ఛాయలాగా వారికన్నా ముందుగానే విమోచన బయటికి వెళ్ళాడు. ఆమేన్. ఇప్పుడు ఆ ఛాయ నిజమేంటంటే గొర్రెపిల్ల కిందకి రావాల్సి ఉన్నది. వీరి నిమిత్తం గొర్రెపిల్ల మరణించవలసి ఉన్నది. ఆమేన్. ఎలా తెలుసు? దేవుడు వారితో ఒక మాట చెప్పాడు. ఏదైనా తోటలో 3వ అధ్యాయంలో దేవుడు ఒక మాట అంటున్నాడు. ఏం మాట అంటున్నాడు అంటే, ఇదిగో నీ సంతానానికి స్త్రీ సంతానానికి వైరం కలగజేస్తాను. వాళ్ళిద్దరూ చనిపోయేటట్లయితే ఇప్పుడు దేవుడు నీ సంతానం ఎందుకని భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నాడు. అంటే భవిష్యత్తులో స్త్రీ సంతానం అంటే ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. అంటే ప్రభువైన యేసుక్రీస్తు భూమి మీదకి రావటం గురించి అక్కడే దేవుడు మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు ఎందుకు రావాలి? విమోచన ప్రణాళికని పరిపూర్ణం చేయటానికి క్రీస్తు రావాల్సి ఉన్నాడు. ఆమేన్. అంటే ఇప్పుడు ఆదాముతో అవ్వతో అక్కడ లూసిఫర్తో దేవుడు దేని గురించి మాట్లాడుతున్నాడు? రిడెంప్షన్, విమోచన గురించి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటారా? అసలు గొర్రెపిల్ల ఇంతకీ దేవుడు యొక్క ఆలోచనలో ఎప్పుడు వదిలించబడింది? అంటే దేవుడికి విమోచన ప్లాన్ ఎప్పుడు ఉంది? అసలు అర్థమైంది స్టోరీ? ఒక చిన్న ప్రశ్న అడుగుతున్నానండి, మీకు అందరికీ తెలుసు, నాకన్నా సీనియర్స్గా చూడకండి. చిన్న ప్రశ్న అడుగుతున్నాను, చాలా చిన్న ప్రశ్న. దేవుడు కేవలము జీవవృక్షాన్ని ఒక్కటే పెట్టి సరిపోయేది కదా ఏదైనా తోటలో? మంచి చెడు తెలియని చెట్టు అక్కడ పెట్టకపోతే అయిపోనుగా. మీరు గమనిస్తే ఈరోజు దేవుడు అదే చేస్తున్నాడు. ఎలాగంటారా? ఆయన ఏదైనా తోటలో మంచి చెడు తెలియని చెట్టును పెట్టాడు, జీవవృక్షాన్ని పెట్టాడు, ఆదామవ్వలను పెట్టాడు. ఆదామవ్వల చుట్టూ కంచేయలేదు, జీవవృక్షం చుట్టూ కంచేయలేదు, మంచి చెడు తెలివి చుట్టూ కంచేయలేదు. ఈ రోజు నిన్ను కూడా ఇక్కడ పెట్టాడు. నీ ముందు జ్ఞానాన్ని పెట్టాడు, నీ ముందు విశ్వాసం పెట్టాడు. నీ చుట్టూ కంచేయలేదు, జ్ఞానం చుట్టూ కంచేయలేదు, విశ్వాసం చుట్టూ కూడా కంచేయలే, విడిచిపెట్టాడు. నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటావో దాన్ని బట్టే నీ భవిష్యత్తు ఉంటుంది. ఇప్పుడు ఆదాము నిర్ణయమే ఆదాము భవిష్యత్తు, అవ్వ నిర్ణయమే అవ్వ యొక్క భవిష్యత్తు. ఈరోజు నీ నిర్ణయమే నీ యొక్క పునరుత్థానము. నీ యొక్క నిర్ణయమే నువ్వు క్రీస్తు ఉంటావా లేదన్నది నిర్ణయించబడి ఉంటుంది. ఏమా? ఇంకో విచిత్రమైన మాట ఉన్నది, ప్రాఫిట్ మెసేజ్లో చెప్తున్న మాట. దేవుడు అన్ని సమయాల్లో నీ తరపున నిర్ణయాలు తీసుకోడు. ఏంటి సార్?
దేవుడు అన్ని నిర్ణయాలు తీసుకోడు, చాలా తీసుకుంటాడు. కొన్ని నిర్ణయాలు నువ్వే తీసుకోవాలి, నీకే విడిచిపెడతాడు. ఇప్పుడు మన సంగతి ఏంటి? మనం ఎంతకాలం ఏమనుకుంటున్నాం? దీనికి ఒక రహస్యం కూడా మీకు చెప్తా. చాలా మంది ఇక్కడ మనలో చాలాసార్లు చాలా పనులు బిగిన్ చేసినప్పుడు దేవుడు మా చెప్పాడు అంటారు. అది ఫెయిల్ అయ్యాక ఏమంటారు? వినపడలేదండి నాకు, ఏదోటి వినబడి త్వరగా ముందుకు పోతాను నేను. అసలే గంట అన్నారు నాకు. గట్టిగా చెప్పండి. సగం పని చేశాక ఫెయిల్ అయ్యాక మనం ఏమంటాం? బహుశా ఇది దేవుని చిత్తము కాదనుకుంటా. అంటే నిర్ణయం ఎవరిది? ఇప్పుడు నిర్ణయం ఎవరిది? ఇప్పుడు ఆ నిర్ణయం నీదా దేవుడిదా? ఇప్పుడు మన నిర్ణయాలన్నీ ఏమైనాయి? అట్టర్ ఫ్లాప్ అయినాయి, ఫెయిల్ అయినాయి, పడేసినాయి, జారిపోయేలాగా చేసినాయి. ఇప్పుడు మన నిర్ణయాలన్నీ ఫెయిల్ అండి. నీ జీవితంలో దేవుడు ఏదైనా నిర్ణయం తీసుకుంటే అది ఫెయిలే అవ్వదు. కాబట్టి ఇప్పటి వరకు మన జీవితంలో జరిగిన మంచి నిర్ణయాలన్నీ ఎవరయ్యే? గట్టిగా చెప్పరు ఎవరు? చెడ్డ నిర్ణయాలు ఎవరిని? ఏవి ఎక్కువ ఉన్నాయి మన జీవితంలో? మీరు నవ్వుతున్నారంటే నాకు అర్థమైంది ఒకటి. కాబట్టి ఇక నుంచి ఏం చేద్దాం? నిజమైన విశ్వాసం ఏం చేస్తాడంటే ఒక నిర్ణయం తీసుకోవడానికన్నా ముందు ప్రభువా ఇది నీ చిత్తమా కాదని అడుగుతాడు. కానీ ఈరోజు మనం ఏం చేస్తామంటే ప్రభువా నేను నీ పని చేస్తున్నా, ఎలాగే నీ పని చేయాలి ప్రభు అంటున్నాం. నిర్ణయం ఎవరిది? నేను తీసేసుకొని ప్రభువా అంటున్నాం. అయితే నువ్వు అడగటం నీకు ఎలాగో తెలిస్తే అది నీ దగ్గరికి వస్తుంది. మనకు అడగటం రాకే పోగొట్టుకుంటాం దేవుడి దగ్గర నుంచి. అవునా? ఎలాగ అడగాలి దేవుణ్ణి? ప్రభువా నేను ఒక పని చేయాలనుకుంటున్నా, ఈ పని అవుద్దా కాదా అని పక్కన పెట్టు, అసలు ఈ పని నేను చెయ్యాలా వద్దా అని అడుగు ముందు. అక్కడే నీ సగం విషయం ఉన్నది. కానీ మనమేం అడుగుతున్నాం? ఎలాగైనా ఇది అయిపోవాలి ప్రభువా, నువ్వు ఏం చేస్తావో తెలియదు ప్రభు, నాకు ఇది కావాలి ప్రభువా. పెళ్ళిళ్ళు అలాగే అవుతున్నాయి. ప్రభువా ఏదోటి చేయ ప్రభు, నేను అమ్మాయిని పెళ్లి చేసుకోవాలా. ఇళ్ళలో తల్లిదండ్రులు కూడా అడుగుతారు, ప్రభువా ఏదోటి చెయ్య, మా అమ్మాయికి ఆ సంబంధం కుదరాలి ప్రభువా. అసలు ప్రభువా ఇది నీ చిత్తమా? దాటి వెళ్ళిపోయి ఎప్పుడో మనం. అంటే దేవుడి చిత్తం కనిపెడితే అది పరిపూర్ణ చిత్తం అవుతుంది. దేవుడి చిత్తం కనబడకుండా, దేవుడి చిత్తం మనము వెంబడించకుండా, కనిపెట్టకుండా ముందుకెళితే అది అనుమతించబడిన చిత్తం అవుతుంది. అంటే కొద్ది కాలం అది ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రతి సమయంలో కాబట్టి ఈ రోజు మనం గ్రహించాల్సింది, గమనించాల్సింది ఏదన్నా ఉండదంటే ఒకటే, మనం చేసే పని దేవుని చిత్తానుసారంగా ఉన్నదా లేదా, దేవుని వాక్యానుసారంగా ఉన్నదా లేదా. మీరు గమనించినట్లయితే ఏదైనా తోటలో నుంచి దేవుడు ఆదామవ్వల్ని ఎందుకని బయట పంపించాల్సి వచ్చిందంటే కారణం ఒకటే, వాడు వాక్యానికి లోబడినంత కాలం అక్కడే ఉన్నారు, వాక్యాన్ని వెంబడించేంత కాలం వాళ్ళు అక్కడే ఉన్నారు. వాక్యాన్ని దాటిపోయిన తర్వాత దేవుడు వారిని బయట పంపించున్నారు. నిజమేనా? నేను ఇంకో చిన్న మాట మాట్లాడుకుందాం. మార్క్స్ వార్త 3వ అధ్యాయంలో ఒక మాట ఉన్నది. ఇప్పుడు మీరు తెరవడానికి అవకాశం లేదు, అయినా కానీ జ్ఞాపకం చేస్తున్నా. అక్కడ ఒక మాట ఉన్నది. ఏం మాట ఉన్నదంటే, యేసుక్రీస్తు ఇంటికి వచ్చినప్పుడు ఇంట్లో భోజనం చేయడానికి ఒక సమయం లేదు, వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు. ఎంత బిజీగా ఉన్నప్పుడు లేఖన ఒక మాట రాస్తున్నది. ఏం రాస్తున్నదంటే, యేసు ఇంటిలోకి వచ్చినప్పుడు, ప్రైజ్ ది లార్డ్, యేసు ఇంటిలోకి వచ్చినప్పుడు వారికి భోజనము చేయటికైనా ఖాళీ లేదు. యేసుక్రీస్తుని కలుసుకోవడానికి అక్కడ అనేక మంది రావటానికి ఆయన ఇంటి లోపలికి వస్తామంటే సొంత తల్లిదండ్రులు యేసుకి మతి చెల్లించిందని పట్టుకొని పోయిరి. ఏంటి సార్ అది? ఎవరికంటే మతి చెల్లించింది? అంటే వాస్తవం ఎవరికి చెల్లించినట్టు? యేసుని పట్టుకోవాలనుకున్న వాళ్ళకి మతి చెల్లించింది. కానీ వాళ్ళు ఏమంటున్నారు? యేసుకు మతి చెల్లించిందని పట్టుకొని పోయిరి. అయితే కొంచెం కిందకు వచ్చాక అక్కడ ఒక మాట ఉన్నది. పేతురింట్లో కూర్చొని ప్రసంగం చేస్తున్నప్పుడు ఇంట్లోంచి వెళ్ళిపోయి పేతురింట్లో ఉండి ప్రసంగం చేస్తున్నాడు. ఆ ప్రసంగానికి వచ్చినప్పుడు బయటకు వచ్చి యేసుక్రీస్తు తల్లి, ఆయన చెల్లి, తమ్ముడు అందరూ అక్కడ కూర్చొని ఉంచున్నారు. నుంచున్నప్పుడు లోపలికి ఒక మెసేజ్ పంపించారు. ఇదిగో నీ కోసము నీ తల్లి, నీ సహోదరి, సహోదరుడు వచ్చారన్నప్పుడు యేసుక్రీస్తు చెప్పిన మాట జ్ఞాపకం ఉందా మీకు? ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరి, ఎవరు నా సహోదరుడు? దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే
అంటే భూమి మీద ఆయనకి ఉన్న సొంత తల్లిని ఆయన బయట నుంచో పెట్టాడు, వాక్యం దాటిపోయినందుకు. సహోదరుని బయట నుంచో పెట్టాడు. మరి మనం వాక్యానుసారంగా లేకపోతే మన సంగతి ఏంటి? యేసుక్రీస్తు ఆయన దగ్గర ఒక్క సంగతి మీకు చెప్తా, ఆయనకి మొహమాటం లేదు. మొహమాట పడ్డు రాశి పడడం. సొంత తల్లినే బయట నుంచో పెట్టాడంటే ఆయన వాక్యానికి ఎంత గౌరవం ఇచ్చినట్టు. ఈరోజు ఆయన మనల్ని బయట పెట్టలేడా వాక్యానికి లోపడకపోతే? మనతో కూడా ఒక మాట అన్నాడు, నువ్వు చల్లగా ఉండని మేలు వెచ్చగా ఉండని మేలు, నువ్వు చల్లగా ఉండక వెచ్చగా ఉండక నులివెచ్చగా ఉన్నావు కాబట్టి నిన్ను నా నోట నుంచి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నా. మొహమాటం లేదు. నువ్వు వాక్యానుసారం లేకపోతే నేను బయట పంపిస్తానన్నాడు. ఎంత కరెక్ట్గా దేవుడు ఉన్నాడు. ఏమా ఇప్పుడు కయీను ఎందుకు బయట పంపించాడు? ఆయన సన్నిధిలో నుంచి వాక్యానుసారంగా లేడు, వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నాడు. అందుకని ఇప్పుడు దేవుడి సన్నిధిలోంచి దేవుడు బయట పంపించేశాడు. అయితే ఇక్కడ రహస్యం ఏంటంటే, వీళ్ళిద్దరు బలిపీఠాల కట్టడానికన్నా ముందు ఏబేలు ఆదాము నుంచి పొందుకున్నది ఏదైతే ఉన్నదో దాన్ని అనుసరించే ఆదాము దగ్గర నుంచి తీసుకున్న ఆ బయలుపాటు, ఆ ప్రత్యక్షతతోనే ఈయన పోయి గొర్రెపిల్లని తెచ్చాడు. ఎక్కడి తెచ్చాడు గొర్రెపిల్ల? ఎందుకు తెచ్చాడు గొర్రెపిల్ల? మీరు జాగ్రత్తగా గమనిస్తే అక్కడ చిన్న సంగతి ఉన్నది. ఆదాము అవ్వలని దేవుడు ఏదైనా తోటలోంచి బయట పంపించడానికన్నా ముందు వారు దిగంబరులని వాళ్ళు సొంతగా తయారు చేసుకున్నారు. ఆకులతో యాప్రాన్ వస్త్రాలు కుట్టుకున్నారు వాళ్ళు. ఆ వస్త్రాలను దేవుడు తీసి బయటపడేశాడు. ఎందుకని? ఈ సొంత వస్త్రాలు పనిచేయవు, నీ సొంత రక్షణ పనిచేయదు. చూడండి, ఈరోజు బయట గొడవలు జరుగుతూ ఉన్నాయి, ఆ మతం ఈ మతం అని. అసలు మతం అంటే ఏంటి? కప్పుకొనుట. ఆదాములు ఏం చేశారు? ఆకులతో వాళ్ళని కప్పుకున్నారు. ఆకులతో నువ్వు కప్పుకుంటే పని చేయదు. ఇప్పుడు దేవుడు వాళ్ళకి ఏమి ఇచ్చారంటే గొర్రె పిల్లను వధించి దాని యొక్క చర్మం తీసి వాళ్ళకి చర్మము చొక్కాలు తొడిగించి పంపించాడు. ఏమా అయితే ఈరోజు మనం షాప్కి వెళ్ళి బట్టలు ఎదుగుతున్నాం. ఎన్ని రకాలు ఎదుగుతాం? ఎన్ని రంగులు ఎదుగుతాం? ఫస్ట్ రంగు, తర్వాత డిజైను, ఆ తర్వాత క్వాలిటీ, ఆ తర్వాత రేటు. ఇన్ని చూస్తున్నాం మనం. అయితే వాస్తవంగా దేవుడు వస్త్రాలు ఇచ్చింది దానికంటే నీ శరీరం కప్పుకోవటానికి. మనం శరీరం కప్పుకోవటానికి వస్త్రాలు కొంటున్నామన్న సంగతి ఎప్పుడో మనం మిరిచిపెట్టి మనం ఏం చేస్తామంటే ఏది స్టైల్గా ఉంటుందని దానికి వచ్చాము. ఇప్పుడు వస్త్రాలు స్టైల్ కాదండి దేవుడు ఇచ్చింది. ఈ పాపపు శరీరము ఇంకొకరికి కనిపించి పాపము చేయనీయకుండా ఉండటానికి దేవుడు వస్త్రాలు ఇచ్చాడు. ఈ సంగతి మనకు తెలిస్తే మన వస్త్రాలు ఎప్పుడు ఒంటికి టైట్గా ఉండవు. ఈ సంగతి కానీ తెలిస్తే మన వస్త్రాలు ఎప్పుడు కూడా పొట్టివిగా ఉండవు. కారణం ఏంటంటే నా శరీరం కనిపించినప్పుడు ఒక వ్యక్తిని పాపపు చూపుతో కానీ చూశాడంటే ఆ పాపానికి నేను పరలోకంలో లెక్కప్ప చెప్పాలి. అలా ఉండకొని ఉండటానికి దేవుడు మనకి వస్త్రాలు ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. మీరు గమనిస్తే ఈ వస్త్రాలు ఆదాము వాళ్ళు తొడుక్కొని బయటకు వచ్చారు. అప్పుడు ఆయన అంటున్నాడు, మేము లోపల ఉండగా అక్కడ పాపం చేశాక ఏదైనా తోటలో పాపం ఉండటానికి వీలు లేదు కాబట్టి దేవుడు మమ్మల్ని బయట పంపించాడు. అంటే లోపల పాపం ఉండకూడదా? ఓకే, పాయింట్ 1. పాయింట్ 2, ఆయన బయటకు వచ్చేటప్పుడు గొర్రెపిల్లని చంపి పంపించాడు. అంటే మీ మరణాన్ని ఆపింది గొర్రెపిల్ల. ఈ రెండు సంగతులే ఏబేలుకి తెలుసు. అందుకని ఇప్పుడు ఏబేలు ఏం చేశాడు? గొర్రెపిల్లని తీసుకొచ్చాడు పోయి. కారణం ఏంటంటే దేవుడు ఏం అర్పించాడో నేను అదే అర్పిస్తాను, దేవుడు ఏం వధించాడో నేను ఆయనకి తిరిగి అదే ఇస్తాను. నా తల్లిదండ్రుల పాపాలు క్షమించబడ్డాయి కాబట్టి నేను భూమి మీదకి వచ్చాను. కాబట్టి నేను చేసిన పాపం క్షమించబడాలంటే నేను ఆయనకి అదే మళ్ళీ తిరిగి అర్పిస్తాను. ఏమా ఇంకొక సంగతి, ఎక్కడ అర్పించాడు? బలిపీఠం దగ్గర. ఏ బలిపీఠం? ఏబేలు కట్టుకున్న బలిపీఠం దగ్గర. ప్రైజ్ ది లార్డ్. ఎందుకని బలిపీఠం దగ్గర అర్పించారంటే ఈ కాల ప్రవక్త ఒక మాట చెప్తా ఉన్నాడు. సో ద ప్రెజెన్స్ ఆఫ్ ది లార్డ్ మస్ట్ హ్యావ్ బీన్ అట్ ది ఆల్టర్. దేవుడు యొక్క సన్నిధి ఎక్కడ ఉండదంటే బలిపీఠం దగ్గర ఉంది అన్నాడు. ఎక్కడండి? ప్రైజ్ ది లార్డ్. ఇదే బలిపీఠాన్ని మనం ఇంకో భాషలో మాట్లాడితే ఏమంటామంటే దాన్ని మందసం అంటాం. ఈ మందసం దగ్గర ఏముండదంటే దేవుడు యొక్క సన్నిధి ఉన్నది. ఆయన అంటున్నాడు, నువ్వు మందసం కట్టు, దానిపైన కెరూబులు పెట్టు, ఈ కెరూబులు ఒకదాని కూడా కలవాలి, ఈ రెండింటి మధ్యలోంచి నీతో మాట్లాడతానన్నాడు. అంటే దేవుడు తన విశ్వాసిని కలుసుకునే స్థలం అది. ఏమా
ఈ కాలం వర్తమానం అంటున్నది, ఏ కుటుంబం అయితే ప్రతిరోజు కుటుంబ బలిపీఠం కలిగి ఉన్నదో, కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేస్తా ఉన్నారో, ఎవరైతే చేతులు పెట్టుకొని వారి తప్పులు ఒప్పుకుంటూ వారి పాపములు ఒప్పుకుంటూ దేవుని వారి మధ్యలో తీసుకొస్తూ వారు స్తుతిస్తూ మహింపరుస్తూ గణపరుస్తూ కీర్తిస్తూ ఏ కుటుంబం అయితే దేవుని నిత్యము ఆహ్వానిస్తున్నారో, దేవుడు ప్రతి కుటుంబాన్ని ప్రతిరోజు ఆ బలిపీఠంలో గలుచుకుంటాను అన్నాడు. ఏంటండి అది? కుటుంబ బలిపీఠం. అయితే ఈరోజు మనం ఏం చేస్తామంటే కుటుంబ బలిపీఠాన్ని, మన దగ్గర ఒక పుస్తకం ఉన్నది, ఆ పుస్తకం పేరేంటి? కుటుంబ బలిపీఠం. ఆ కుటుంబ బలిపీఠం తెరిచి ఒక పేజీ మొత్తం చదివి మేము కుటుంబ బలిపీఠం పెట్టుకున్నాం అంటున్నారు. కుటుంబ బలిపీఠంలో ఒక పేజీ చదివితే కుటుంబ బలిపీఠం కాదు. కుటుంబంలో ఉన్న వారందరూ వారి హృదయాల్ని బయటికి తీసుకొచ్చి అక్కడ పెట్టి వారి తప్పులన్నీ అక్కడ ఒప్పుకొని వారి పాపాలను అక్కడ ఒప్పుకొని వారి ప్రాయశ్చిత్తం కలిగి ఉండి చేసిన తప్పుల నుంచి మేము బయటికి రావాలని దేవుడు కోరుకుంటూ విశ్వాసం కలిగి ప్రార్థిస్తూ స్థిరమైన నమ్మకంతో పాతవన్నీ విడిచిపెట్టి కొత్త దానిలోకి అడుగు ముందుకేస్తూ చేసిన పాపం మళ్ళా చేయకుండా ఇవన్నీ చేస్తే అది కుటుంబ బలిపీఠం. ఉన్నాయా మన కుటుంబాల బలిపీఠాలు? ఈరోజు కుటుంబ బలిపీఠం అంటే, ప్రార్థన అంటే, బైబిల్ చదవటం అంటే ఎలా ఉంది తెలుసా? బైబిల్ తెరిచి చదవటం పోయినది. పడుకొని మొబైల్ తెరిచి మొబైల్లో ఉన్న యాప్లో ఉన్న బైబిల్ చదువుతున్నాం ఈరోజు. అయిపోలా? మా కోపం రాదుగా. ఇంతకుముందు మన అందరం బట్టలు ఉతికాలంటే ఎలా ఉతికేవాళ్ళం? ఒక 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిన చెప్పండి. ఇళ్లల్లో ఉతికేది లేదు. ఎక్కడ ఉతకాలి? ఊరి చివరికి పోయి కాలువ దగ్గరికి పోయి ఉతికి జాడిచ్చి ఆరేసుకొని ఆరాకి ఇంటికి రావాలి. ఆ తర్వాత ఏమైంది? ఇళ్లల్లో బయట ఒక బండ తెచ్చి బండ దగ్గర ఉతుకుతున్నాం. ఇప్పుడు ఏమైంది? వినబడలేదు. వాషింగ్ మిషన్లో పొద్దున్న వేస్తాం, వేసిన బట్టలు ఎప్పుడు తీస్తాం? గుర్తుంటే మధ్యాహ్నం, లేకపోతే రేపు. ఏం జరిగిందంటున్నా? అనొచ్చా? రాదుగా కోపం? వచ్చిందా బద్ధకం? పెరిగిందా తగ్గిందా? చర్చికి వచ్చి మనం ప్రార్థన చేసుకోవాలి. నిజంగా మీ ఇళ్ళ దగ్గర చర్చ్ ఉంటే ప్రతిరోజు నువ్వు చర్చికి వచ్చి కూర్చొని ప్రార్థన చేసుకొని పోవాలా. కానీ మనం ఏం చేస్తున్నాం? వస్తుందేమో కోపం. చర్చికి దగ్గరగా ఉన్నవాళ్ళే చర్చికి లేటుగా వస్తారు. ఈరోజు మీకు రహస్యం చెప్తున్నా, ఇక్కడ బలిపీఠం ఉన్నది అంటే దేవుడు యొక్క సన్నిధి అక్కడ ఉన్నది అని. ఏమన్ ప్రాఫిట్ ఒక మాట చెప్తాడు, గుంటూరులో కూడా సంఘంలో ఇదే మాట నేను తరచుగా చెప్తామంట. సంఘానికి వచ్చినప్పుడు నువ్వు బుధవారం ఆరాధనకి రాలేదు అంటే ఆదివారం ఆరాధనకి వచ్చినప్పుడు నేరుగా నువ్వు పోయి నీ స్థలంలో కూర్చోవద్దు. ఎక్కడికి రావాలి? మొట్టమొదటిగా బలిపీఠం దగ్గరికి వచ్చి నువ్వు ప్రార్థన చేసి నువ్వు బుధవారం ఎందుకు రాలేదో దేవుడికి చెప్పి సమాధానం పడి ఆ తర్వాత పోయి నీ స్థలంలో కూర్చో. చేస్తాం మనం. ఎందుకని? ప్రసంగం జరుగుతూ ఉన్నప్పుడు దేవుడు కానీ మనతో మాట్లాడితే మనం ఎక్కడికి రావాలంటే ఎమ్మటే బలిపీఠం దగ్గరికి వచ్చి మోకాలిసి, ప్రభువా నువ్వు నాతో మాట్లాడావు, నేను సమాధానం పడాలనుకుంటున్నా, ఇక్కడే నువ్వు నాతో మాట్లాడిన మాటను బట్టి నాలో ఉన్న తప్పును విసిరేస్తున్నా అని చెప్పగలిగే ధైర్యం కలిగి ఉన్నామా? కలిగి ఉండాలి. ఏంటి దేవుడు యొక్క బలిపీఠం? దేవుడు యొక్క సన్నిధి, ఆయన యొక్క ప్రసన్నత. దానికి ఒక చిన్న మాట చెప్తాను. ఒకసారి ఆర్థర్ మెక్కాయ్ అని ఆయన ఒక కల వచ్చింది. ఆయనకి చావు బతుకుల్లో ఉన్నాడు. ఆయనకు ఒక కల వచ్చింది. ఆయన ఒక ఆత్మ ఇక్కడి నుంచి పైకి వెళ్తున్నట్టుగా కల వచ్చింది. ఆ ఆత్మలో ఈయన ఉండగా ఈయన ఒక చోట తీసుకొచ్చి నుంచోబెట్టారు. నుంచోబెడితే ఆ పరలోకం లోపలికి అడుగు పెట్టని కూడా ఆయన బయట అక్కడ ఆపారు. అయ్యా, నేను భూమి మీద గొప్ప సేవకుడిని, పెద్ద పరిచయం చేశాను, నన్ను గుమ్మం దగ్గర ఆపేశారేంటి అంటే వాళ్ళు అడిగారు, అయ్యా నీ పేరు ఏంటి అన్నాడు. నేను గొప్ప సువార్తికుడు, నా పేరు ఆర్థర్ మెక్కాయ్ అన్నాడు. వాళ్ళ దగ్గర ఉన్న పుస్తకం మొత్తం చూసి, క్షమించు సహోదరుడా, నీ పేరు దీని లోపల లేదు అన్నాడు. అప్పుడు ఈయన అడిగాడు, మరి దాని లోపల నా పేరు లేకపోతే నేను గొప్ప సువార్త చేశాను, నేను చాలా బాగా పరిచయం చేశాను, నేను ఎన్నో మందిని దేవుడి వైపు తిప్పాను, సేవకులు మరి తయారు చేశాను అన్నాడు. మరి నేను ఎవరికైనా కంప్లైంట్ చేయొచ్చా అని అడిగాడు. చేయొచ్చు అన్నాడు. ఎవరంటే అదిగో పక్కన ఒక ఆయన ఉన్నాడు చూడు, తెల్ల డ్రెస్ వేసుకొని తెల్ల జుట్టు కలిగి తెల్లగడ్డం కలిగి ఒక ఆయన, ఆయన దగ్గర పోయి నువ్వు కంప్లైంట్ చేయన్నాడు. ఈయన ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఆయన వెళ్ళి కంప్లైంట్ చేస్తున్నాడు, అయ్యా నేను చాలా గొప్ప సువార్తికుడిని, చాలా గొప్ప పని చేశా, అనేక అద్భుతాలు ఆశ్చర్యకాలం కూడా జరిగించాయి, ఇవన్నీ చేసుకుంటూ వచ్చా నేను అని అడుగుతున్నప్పుడు అక్కడున్న వ్యక్తి ఒక చిన్న స్వరం మాట్లాడుతున్నది.
ఏమంటున్నాడు చిన్న స్వరము, నువ్వు ఎప్పుడన్నా అబద్ధం ఆడావా? ఈయనంటున్నా నేను ఎప్పుడు అబద్ధం ఆడలేదు, నాకు తెలిసినంత వరకు నేను సేవకుని అబద్ధం ఎలాగ ఆడతాడు అన్నాడు. ఇంతలో ప్రాఫిట్ అన్నాడు, ఆయన పైన చిన్న వెలుగు పడింది అన్న. ఆ చిన్న వెలుగు పెద్ద వెలుగుగా మారింది. ఆ పెద్ద వెలుగు కింద నుంచున్నప్పుడు అక్కడున్న వ్యక్తి మళ్ళా ప్రశ్న అడగల, అలాగే ఉన్నాడు. ఆ వెలుగు ఈయన మీద పడిన తర్వాత ఏం జరుగుతున్నదంటే, కొద్దిసేపటికి ఈ వ్యక్తి అంటున్నాడు, అయ్యా నేను పెద్ద పెద్ద అబద్ధాలు అయితే ఆడలేదు, కానీ ఏయో చిన్న చిన్న ఆడుంటాను. ఆయన రేపైనా ఏం మాట్లాడు, అలాగే ఉన్నాడు. కాసేపటికి ఈయన మళ్ళీ అంటున్నాడు, అక్కడ భూమి మీద నేను చెప్పిన చిన్న చిన్న అబద్ధాలుగా ఉన్నాయి, కానీ ఇక్కడికి వచ్చాక చాలా పెద్దగా నాకు కనిపిస్తున్నాయి అన్నాడు. ఇంకా ఆయన ఏం మాట్లాడలా, నేను చేసింది తప్పే అన్నాడు ఈయన లాస్ట్కి. సరే, రెండో ప్రశ్న, నువ్వు ఎప్పుడన్నా ఎవరి తరపునన్నా పక్షపాతంగా మాట్లాడావా అన్నాడు. సరే, అబద్ధమైతే ఆడుంటానేమో కానీ ప్రభువా నేను ఎవరి తరపున పక్షపాతం కలిగి లేను అన్నాడు. ఆయన ఏం మాట్లాడు, కాసేపు ఆగాడు అలాగే. ఈయన అంటున్నాడు, అప్పుడో ఇప్పుడో ఎప్పుడో చిన్న చిన్నగా ఎవరో ఒకళ్ళు నా దగ్గరికి వచ్చినప్పుడు ఎవరో ఒకళ్ళు పక్షపాతం ఉండాల్సిందే కదా, లేకపోతే ఎలాగా అన్నాడు. ఆయన ఇంకా కాముగా ఉన్నాడు. ఇంకా కొద్దిసేపటి తర్వాత అంటున్నాడు, అక్కడ భూమి మీద ఉన్నప్పుడు నేను చేసిన చిన్న చిన్న తప్పులు, ఆ పక్షపాతాలు ఆ రోజు చిన్నవి అనిపించింది, పర్వాలేదు అనిపించింది, కానీ ఇక్కడికి వచ్చాక చాలా పెద్దవి అనిపిస్తున్నా, వల్ల కాళ్ళు తట్టుకోలేకపోతాను, నేను చేసిన తప్పే, నేను చేసిన పాపమే అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే నేనేమంటానంటే, నువ్వు దేవుడు యొక్క సన్నిధి లోపలికి వచ్చినప్పుడు ఒప్పుకోకుండా ఉండలేవు. మన జీవితంలో ఉన్న ప్రతి ఒక్కదాని నుంచి నువ్వు బయటికి రాకుండా ఉండలేవు. ఇక్కడ ఒక సంగతి మీకు జ్ఞాపకం చేస్తున్నా, దేవుడు యొక్క సన్నిధికి వచ్చి కూడా తనలో ఉన్న తప్పుని కానీ పాపాన్ని కానీ ఒప్పుకోకుండా వెళ్ళేవాడు కలిగి ఉన్న ఆత్మ కయీను ఆత్మే కానీ ఏబేలు ఆత్మ కాదు. ఒకరోజు దేవుడు నేరుగా కయీను దగ్గరికి వచ్చాడు. కయీను ఎలా ఉన్నావు? బాగున్నాను అన్నాడు. ఏం పని చేస్తావు అన్నాడు. ఏం పని చేస్తాను? ఆ పని నేను చేసుకుంటున్నాను. నీ తమ్ముడు ఎక్కడున్నాడు అన్నాడు. నా తమ్ముడు నేను కాపలావాడినా అన్నాడు. జాగ్రత్త విన్నారా? ఇప్పుడు కయీను అబద్ధం చెప్పాడా, ఒప్పుకున్నాడా? దేవుడు యొక్క సన్నిధిలోనే ఉన్నాడు, ఒప్పుకున్నాడా? అందుకని వర్తమానంలో ఒక మాట ఉంటుంది, అద్భుతమైన మాట, ఒక మాట ఉంటుంది. ఏంటంటే అద్భుతమైన మాట, ఒక్కసారి దేవుడిగా నీతో మాట్లాడితే నువ్వు అంతకుముందు ఉన్న వ్యక్తిలాగా ఉండవు. నువ్వు అంతకుముందు మంచోడిగా ఉంటే ఇప్పుడు విశ్వాసిగా ఉంటావు. నువ్వు అంతకుముందు చెడ్డోడిగా ఉంటే మారితే విశ్వాసిగా ఉంటావు. ఆయన మాట్లాడిన తర్వాత నువ్వు మారలేదంటే అంతకుముందు చెడ్డోడిగా ఉంటే ఇప్పుడు మరీ చెడ్డోడిగా ఉంటావు, కానీ అంతకుముందులాగా మాత్రం ఉండవు అన్నాడు. ఎట్లాగా? దేవుడు మోషేతో మాట్లాడాడు, అంతకుముందు మోషే కాదు, ఈయన మాయరను మోషే. దేవుడు సమరస్యతో మాట్లాడాడు, అంతకుముందు ఆమె క్యారెక్టర్, ఆమె సాక్ష్యం మొత్తం చెడ్డది, మాట్లాడాక పూర్తిగా మార్చబడింది. మీరు గమనించలేదు, దేవుడు కయీనుతో మాట్లాడాడు, కయీను చెడ్డ స్వభావం కలిగివాడు. దేవుడు మాట్లాడినా మారలేదు కాబట్టి పూర్తిగా చెడిపోయినట్టుగా ఉన్నాడు. ముద్ర వేసుకొని అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు. ఎక్కడి నుంచి? యెహోవా సన్నిధి నుంచి, దేవుడు యొక్క సన్నిధి నుంచి, వాక్యం నుంచి పూర్తిగా బయటికి తొలగిపోయి ఉన్నాడు. కారణం ఏంటంటే దేవుడికి లోబడే మనసు లేనప్పుడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. రెండో సంగతి, ఇక్కడ మీరు గమనిస్తే, ఇక్కడ మనకి కనిపించే బలిపీఠం ఏదైతే ఉన్నదో, లేకపోతే మందసం ఏదైతే ఉన్నదో, మన హృదయాల్లో కూడా అదే ఉన్నది. ఇదిన మీరు వర్తమానంగా చదివితే ప్రాఫెట్ చెప్తా ఉన్నాడు, లోకానికి మొత్తము ఇదిగో పరలోకంలో ఉన్న ఇటువంటి బలిపీఠం దగ్గర నుంచే, లేదంటే మందసం దగ్గర నుంచే తీర్పు తీర్చబడుతుంది. అదే సంఘానికి తీర్పు ఈ బలిపీఠం దగ్గర నుంచి తీర్చబడుతుంది. ఆమేన్. మరి నాకెక్కడి నుంచి? నీ హృదయంలో ఉన్న మందసం దగ్గర నుంచే నీకు తీర్పు అన్నాడు. ఆమేన్. ఎన్నున్నాయి బలిపీఠాలు ఇప్పుడు? హృదయంలో, సంఘంలో, కాలములో, లోకానికి. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే, దేవుడు ఈ మందసం కట్టించమని చెప్పినప్పుడు మోషేని తీసుకొని పరలోకానికి వెళ్ళాడు. అక్కడ పరలోకంలో ఉన్న మందసం చూపించి ఆ లెక్క చొప్పున కిందకి వెళ్ళి కట్టు అన్నాడు. కాబట్టి మోషే కట్టించిన మందసము ఒరిజినల్ కాదు, ఒరిజినల్ చూసి అలాగే కట్టినది. ప్రైజ్ ది లార్డ్. మరి ఒరిజినల్గా చూసి కట్టిన దానికే ఎంత ప్రభావం అంటే ఒరిజినల్కి ఎంత ఉండాలి? ఎంత ఉండాలండి?
మరీ ఎక్కువ కదా. ఇప్పుడు ఆ మరీ ఎక్కువైనది ఎక్కడుందంటే పరలోకంలో కాదు, నీ హృదయం లోపల ఉన్నది. వాక్యాన్ని తీసుకున్న నీ హృదయం లోపల దేవుడి యొక్క మందస్సం ఉన్నది. కాబట్టి పరిశుద్ధాత్మ పొందుకున్న ప్రతి వ్యక్తి ఏమి కలిగి ఉన్నాడంటే హృదయమందు దేవుడి యొక్క మందస్సాన్ని కలిగి ఉన్నాడు. నీ హృదయ మందస్సములో దేవుడు నివాసం చేసినప్పుడు నీవు పరిశుద్ధాత్మను దుఃఖపరచలేవు. నువ్వు వాక్యాన్ని వెంబడించి లోబడేవాడిగానే ఉంటావు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు కయీను హృదయం లోపలికి బలిపీఠం రాలా, దేవుడు రాలా, వాక్యం రాలా, లోపడే గుణం రాలా. కాబట్టి చెప్తా ఉన్నాడు, కయీను చనిపోయాడు కానీ కయీనాత్మ భూమి మీదే ఉన్నది. మరి అదే సందర్భంలో హేబేలు చనిపోయాడు కానీ హేబేలు ఆత్మ ఎక్కడ ఉన్నది? భూమి మీదే ఉన్నది. ఏలియా పైకి తీసుకోబడ్డాడు, ఏలియా ఆత్మ భూమి మీదకి వచ్చింది. ఎలీషా మీదకి వచ్చింది, ఎలీషా మరణించాడు, ఆ ఆత్మ బాప్తిస్మ యోహాను మీదకి వచ్చింది. బాప్తిస్మ యోహాను మరణించాడు, ఆత్మ ఇదిగో మళ్ళా ఈ కాల ప్రవక్త మీదకి వచ్చాడు. ఏమా అంటే శరీరాలు మారుతున్నాయి కానీ ఆత్మ ఇక్కడే ఉన్నది. యేసుకు శరీరం పైకి వెళ్ళినది, ఆయన పరిశుద్ధాత్మ మన మధ్యలోనే ఉన్నది. నిజమేనది. మరి అదే నిజమైతే ఈరోజు పరిశుద్ధాత్మ ఎక్కడ ఉండాలి? చూడండి, పరిశుద్ధాత్మ చర్చిల్లో ఉండదు, పరిశుద్ధాత్మ వీధుల్లో ఉండదు. పరిశుద్ధాత్మకి స్థలం ఏదంటే నీ హృదయం అయి ఉన్నది. ఎక్కడికి చెప్దామా? ఎక్కడ హృదయం? యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు, ఆయన మానవునిగా ఉన్నప్పుడు, మానవుల్లో దేవుడిగా ఉన్నప్పుడు ఆయన ఒక మాట చెప్పున్నాడు, జ్ఞాపకం ఉన్నదా? నక్కలకు బొరియలు ఉన్నాయి, పక్షులకు గూళ్ళు ఉన్నాయి, మనిషి కుమారుడు తలవాచుకున్నటకు స్థలము లేదు. అయితే ఈ రాత్రి ఒక మాట చెప్తాను, ఒకవేళ ప్రభువైన యేసుక్రీస్తు ఈ రాత్రి గారు ఉంటే మన మధ్యలో, నేను ఉంటే ఒక మాట చెప్పి ఉండేవాడు. ఏంటంటే ఆ మాట, ప్రభువా నా హృదయం ముందు నువ్వు రాగలవా? అంటే ప్రతి విశ్వాసం ఎలాగుండాలంటే, ప్రభువా నువ్వు ఎక్కడో ఉంటాను అడగటం కాదు, నేను సిద్ధంగా ఉన్నా, నువ్వు నా లోపలికి దిగిరా, నా లోపల జీవించు, నా లోపల నివాసం ఉండు, నన్ను నడిపించు, నాకు నాయకత్వం వహించు, నేను ఎలాగుండాలో నేర్పించు, నాలో ఉన్న తప్పులు తీసే, తొలగించే, పాపం తీసే, అపరాధం తీసే, దోషం తీసే, తిరగబడే మనసు తీసేసే, గర్వం తీసే, అహంకారం తీసే, కోపం తీసే, మోసం తీసే, దొంగతనం తీసే, వ్యభిచారం తీసే, తప్పుడు పని తీసేసే. ఎందుకంటే దేవుడిగా లోపల ఉంటే అవన్నీ బయటికి పోవాలా. కయీను ఎందుకు బయటికి వెళ్ళిపోయాడు? గర్వం పోలేదు, అహంకారం పోలేదు, ఈగో బయటికి పోలేదు. కాబట్టి దేవుడు ఏబేల్ని అక్కడే ఉంచి, ఏబేలు అక్కడే మరణించడానికి అనుమతించిన దేవుడు కయీను బయట పంపించేశాడు. ఏమా సంస్కృతంలో నేను అనేదానికి అర్థం ఏంటంటే అహం అని, అహంకారం అని, గర్వం అని. ఉదయం కూడా మాట్లాడుతాను మా వర్తమానంలో. ఒకసారి సహోదరు ఫ్లోరిడాలో తుఫాను వస్తామంటే పక్కన ఆయన అన్నాడు, అయ్యా నీకు కోళ్ళ ఫామ్ ఉంది, తుఫాను వస్తుంది, అన్నీ పడిపోతా ఉన్నాయి, నువ్వు మా ఇంటికి వచ్చేసి నీ కోళ్ళు తీసుకుని మా ఇంటికి వచ్చేసి, మేమేమో కొండ మీద కట్టుకున్నాం, బండ మీద కట్టుకున్నాం, నువ్వేమో ఇల్లు సరిగ్గా కట్టుకోవాలా అంటే ఆ వ్యక్తి అంటున్నాడు, నా సమస్తం ఈ కోళ్ళే అన్నాడు. ఏంటది? నీ సమస్తం ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉండాలి నీ సమస్తం. ఆమేన్. ఎప్పుడైతే నా సమస్తము కోళ్ళు అన్నావో, కోళ్ళు ఈరోజు ఉంటే రేపు పోతాయి. అంటే నీ సమస్తం ఏమైంది? పోయింది. ఆయన అన్నాడు, నేను ఈ వార్నింగ్లో నేను. అయితే ఆ సహోదరుడు క్రైస్తవుడు అంటున్నాడు, ఐ ఆమ్ గివింగ్ యూ వార్నింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్, యు జస్ట్ కమ్ అండ్ స్టే ఇన్ మై హోమ్. యేసుక్రీస్తు నామములో నీ గద్దిస్తున్నా, నువ్వు అన్ని విడిచిపెట్టి మా ఇంటికి రా, త్వరగా విడిచిపెట్టిరా. నేను వచ్చే ప్రసక్తే లేదు, నేను ఇక్కడే ఉంటా, ఇది నా కోళ్ళు, నా కుటుంబము, నా జీవితము. ఇంకో మాట అంటున్నాడు ఆయన, అప్పటికే అన్నాడు, అయ్యా ఒకవేళ నువ్వు రావేమో, నీ కోళ్ళు నువ్వు ఆగిపోతావు, కనీసం నీ కుటుంబాన్ని నన్ను పంపించు, తుఫాన్ నుంచి వాళ్ళు కాపాడబడతారు అని అంటున్నాడు. నేను ఈ కుటుంబ యజమానిని, నువ్వు నేను చెప్పినట్టుగా వినాలి. కాబట్టి నా భార్య నేను చెప్పినట్టు వినాలి, నా పిల్లలు నేను చెప్పినట్టు వినాలి. ఈ దేవుని వార్నింగులు, ప్రవచనాలు రాకళ్ళలా చెప్పవకండి. నేను ఈ కుటుంబానికి బాస్ని అన్నాడు. కొన్ని గంటల తర్వాత బాస్ లేడు, తుఫాన్ వచ్చింది, బాస్ లేడు, బాస్ ఫ్యామిలీ లేదు. మనం కూడా మన కుటుంబానికి బాసులు అనుకుంటే జ్ఞాపకం పెట్టుకోండి, ఒకవేళ నీకు బాస్ ఉంటే ఉండాలి. ఎవరా బాసు? గట్టిగా చెప్పండి అమ్మా. మన కుటుంబాలకి బాసులు ఎవరు? ఎందుకో చెప్పనా, బాస్ అంటే నీ గురించి జాగ్రత్త తీసుకునేవాడు. యేసుక్రీస్తు కన్నా కానీ ఎక్కువ జాగ్రత్త తీసుకునేవాడు ఎవరు ఉన్నారా? ఖచ్చితంగా లేరు, ఉండరు, ఉండబోరు.
ఎందుకంటే నీ గురించి అన్ని కాలాల్లో జాగ్రత్త తీసుకునేవాడు ఆయనే, అన్ని విషయాల్లో జాగ్రత్త తీసుకునేవాడు ఆయనే. ఒక చిన్న మాట మీకు జ్ఞాపం చేద్దాం అనుకోండి, సందర్భం వచ్చింది కాబట్టి. మన హృదయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు గారు ఉన్నట్లయితే, లేదా నువ్వు దేవుడి యొక్క చిత్తంలో ఉన్నట్లయితే, నువ్వు అపరాధం చేయబోయినా, నువ్వు తప్పిపోబోయినా, నువ్వు జారిపోబోయినా, నువ్వు పక్కకి తొలగిపోతావన్నా, నీ లోపల నుంచి ఏ ఒక్కరూ మాట్లాడరు. కానీ ఒక చిన్న స్వరము నువ్వు చేసేది సరైందా కాదో చెక్ చేసుకో అని చెప్తా ఉంటుంది. చెక్ చేసుకో. ఆ స్వరము ఎవరికి వినపడదు? నీకే వినపడుతుంది. ఆ స్వరం ఎవరిదో కాదు, అది పాస్టర్ గారి స్వరం కాదు, నీ కుటుంబంలో బాసు స్వరం కాదు, నిన్ను సృష్టించిన సృష్టికర్త యొక్క స్వరమై ఉన్నది. ఆ స్వరం ఎందుకు గద్దిస్తున్నదంటే, నువ్వు నశించిపోవడం దేవుడికి ఇష్టం లేదని, నువ్వు తప్పిపోవడం దేవుడికి ఇష్టం లేదని. అది నీ కుటుంబంలో కాదు, నీ హృదయంలో ఉన్న దేవుడి బలిపీఠంలో నుంచి దేవుడు నీతో మాట్లాడుతున్న స్వరమై ఉన్నది. నువ్వు ఏ స్వరం విన్నా వినకపోయినా పర్లేదు, కానీ నువ్వు ఆ స్వరము తప్పక వినవలసిన్నావు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు వినాలి? ఒకసారి ప్రాఫిట్ ఆయన స్నేహితుడి ఇంటికి వెళ్ళాడు. నాకు కరెక్ట్ జ్ఞాపకం లేదు, బిల్లి గ్రాహం ఇల్లు వర్లా బడ్స్లో తెలియదు. ఆ ఇంటికి వెళ్ళి ఇల్లు మొత్తం చూస్తే మొత్తము మార్బుల్తో కట్టాడు ఇల్లంతా. ఆ ఇల్లంతా చూసి ఈయన ఆశ్చర్యపోతున్నాడు. చేతులన్నీ ఇలా పెట్టి చూసి, గోడరంతా తాకి చూసి, ఏముంది, గొప్ప సేవకుడు, గొప్ప కట్టుకున్నాడు ఇల్లు. ఆయన ఇంట్లోంచి వర్లా బడ్స్ ఇంట్లోంచి బయటకు వచ్చి వెనక తిరిగి చూసి, ప్రభువా ఏముంది ప్రభువా ఈ సేవకుడి ఇల్లు, ఎంత గది ఇచ్చా ప్రభువా అని. లాస్ట్లో ఎంతైనా మానవుని స్వభావం ఉంటుంది కదా మనిషి అన్నాక, ఒక మాట అంటున్నాడు, ప్రభువా నేను కూడా సేవకుడినే కదా, నేను కూడా నీ సేవలోకి వచ్చాను కదా, ఇద్దరం ఒకేసారి ఇంచుమించుగా సేవలోకి వచ్చాం కదా, నాకు కూడా ఇలాంటి ఒక ఇల్లు ఇస్తే బాగుండు ప్రభువా. అసూయపడలేదండి, ఆశపడ్డాడు. ఈయన ఈ మాట అన్నాడో లేదో, చుట్టుపక్కల స్వరం వచ్చింది. ఆ స్వరం అనగానే ఈయన పేరు పెట్టి పక్కకి తిరిగాడు. తిరిగి ప్రభువా అన్నాడు. ఆ స్వరం అంటుంది, నేను కావాలా ఇల్లు కావాలా అడిగి. వినపడలా? నేను కావాలా ఇల్లు కావాలా? మనమైతే ఏమంటాం? మనం ఎంత తెలియగల వాళ్ళు తెలుసా? అదే మనమైతే ఏమన్నా చెప్పిన, ప్రభువా నువ్వు ఎలాగూ నా లోపల ఉన్నావు కదా, ఇల్లు ప్రభు అంటాం. నా ఇంట్లో నువ్వే కదా ఉండేది ప్రభువా. ఎంత తెలివిగలలో మనం. కానీ ఆయన దేవుడు ఆత్మకి వెళ్ళినాడు కదా, ఇంత తెలివితేటలు లేవు ఆయనకి. అప్పుడు ఆయన ఇంకొక మాట అన్నాడు, ఆ స్వరం అంటుంది, ఐ యామ్ యువర్ పోర్షన్. నీవు నా సొత్తల్లా, నేను నీ స్వాస్థ్యం అంటున్నాడు. ఏమా ఇప్పుడు ఎందుకని మన హృదయాన్ని దేవుడికి ఇవ్వాలి? నువ్వు ఇచ్చేది హృదయమే, అప్పుడు నువ్వు ఆయన సొత్తు అవుతావు. ఇప్పుడు నేను ఆయన సొత్తు అవ్వాలంటే బైబిల్ అంటున్నది, అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, బహుశా కొరింథీయుల పత్రికలు అనుకుంటా, ఆయన ఒక మాట చెప్తున్నాడు, నీ దేహము వెల పెట్టి కొనబడి ఉన్నది, నువ్వు దేవుని దేవాలయమై ఉన్నావు. నీ హృదయము, లేకపోతే నీవు పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నావని నీవు ఎరుగవా? లోకల్లో ఉన్న అల్పమైన సంగతులకు నువ్వెందుకు తిరుగుతున్నావు? నువ్వు దేవదూతలకు తీర్పు తీస్తావు ఎరుగువా? ఈ మాటలన్నీ పౌలు గారు మనల్ని అంటా ఉంటే మనకి ఎలాగుంటుంది? మనల్నేమో పౌలు గారు అక్కడి నుంచి చూస్తున్నాడు, ఇక్కడ ఉన్నాం మనం అనుకుంటున్నాడు, కానీ మనం ఎక్కడ ఉన్నాం? ఊరుకోండి భాష గారు, మేము ఎప్పుడు వెళ్ళాలి అక్కడికి? మన ఆలోచనేమో ఇలాగ ఉన్నాయి, కొండ కింద ఆలోచనలు మనం ఏమో, మన ఆయనేమో శిఖరం పైన ఆలోచనలు ఆయన ఏమో. అందుకని బైబిల్లో ఒక మాట పౌలు గారు అంటాడు, మనం ఇప్పటికే ప్రభు అయిన యేసుక్రీస్తుతో పాటు పరలోకమందు ఉన్నతమైన స్థలంలో కూర్చొని ఉన్నాము. పౌలు గారు అయిపోయింది ఆయన చూసి మనతో అంటారు, మనం ఆల్రెడీ అక్కడ ఉన్నాం కాబట్టి ఇక్కడ జాగ్రత్త పడండి అంటున్నాడు. ఆయన చూశాడు కాబట్టి మనల్ని గర్జిస్తున్నాడు. ఆత్మను పొందుకుంటే నీవు కూడా దేవుడు యొక్క చిత్తాన్ని చూడగలుగుతావు. ఆమేన్. దేవుడు మోషేని తీసుకెళ్ళి దేవుడు ఏం చేశాడు? అక్కడ ఉన్నదాన్ని చూపించాడు, పరలోకంలో ఉన్న మాదిరిని చూపించి నువ్వు కిందకి పోయేది కట్టు. ఎందుకంటే ఇది కట్టినప్పుడు దీనిని ఎలాగైతే దేవుడు కట్టించాడో, దేవుడు దాన్ని ఎందుకు కట్టించాడో ఆ ఉద్దేశం దేవుడు నీకు తెలియజేస్తున్నాడు. ఆమేన్. ఈరోజు మనం బలిపీఠం అన్నాం. బలిపీఠం మాట కాదండి, కుటుంబ బలిపీఠం అన్నారు. వాస్తవంగా అడుగుదాం, ఆ పదాన్ని విడదిద్దాం ఒకసారి. బలిపీఠం అంటే ఏంటి ఇప్పుడు చెప్పండి? ఏమి ఇవ్వాలి అక్కడ? ఏమి ఇచ్చారు బలి చెప్పండి ఇప్పుడు దాకా?
మా చెప్పండి, ఏం బలిచ్చారు? కుటుంబ బలిపీఠాలు పెట్టిన వాళ్ళందరూ అడుగుతున్నా, ఏం బలిచ్చారు? మీరు పాత నిబంధనగా చదివితే యోబు గారు కూడా బలిచ్చాడు. ఏమిచ్చాడు? బలి. ఎన్నిసార్లు ఇచ్చాడు? రోజు ఆపాడు ఎప్పుడన్నా? కానీ మన ఇళ్లలో బలిపీఠం మాత్రము జనవరి 1 మాత్రం బలే స్టార్ట్ అవుతుంది. స్పీడ్గా స్టార్ట్ అవుతుంది. వారం అయ్యాక కుటుంబ ప్రార్థన రా అంటే నువ్వు చేసుకోవాలి. ఈ పూటకి ఏమైంది? ఆగింది బలి. అయితే నేనంటున్నాను, నువ్వు కుటుంబ బలిపీఠంలో డైలీ ఎప్పుడు ఉండగలవో చెప్పచ్చా? నీ హృదయాన్ని ఇచ్చినప్పుడు ఉండగలవు. నీ హృదయాన్ని ఇవ్వలా, నువ్వు సమయాన్ని ఇచ్చే కొద్దిగా దేవుడికి, అంతే. అందుకే నువ్వు రెగ్యులర్గా చేయలేకపోతున్నావు. దావీదు రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేశారు? మనము వారంలో 7 సార్లు చేయట్లా, వారానికి. కానీ బైబిల్లో పోల్చుకోమంటే పురుషులు ఎవరితో పోల్చుకుంటారు? ఎమ్మతే దావీదు పాస్టర్ గారు. అదే పోలిక పోల్చుకోవడానికి ఇష్టపడుతున్నావు. సమస్య చెప్పనా? నువ్వు ఇష్టపడుతున్నావు, ఆశపడుతున్నావు, జీవిస్తానికి మాత్రం కష్టపడుతున్నావు. వాక్యానుసారంగా జీవించే వ్యక్తి, వాక్యానుసారంగా ఉండడానికి ఆశపడే వ్యక్తి ఎప్పుడు కష్టపడడండి. ఎందుకంటే మనం అన్ని అనవసరమైన పోగు చేసుకొని తిరుగుతున్నాం. ఇంకో మాటలు చెప్పాలంటే మన దగ్గర ఒక క్యారీ బ్యాగ్ ఉంటుంది. ఏంటి క్యారీ బ్యాగ్ చెప్పనా? అనవసరమైన మొత్తం ఆ సంచులు వేసుకొని తిరుగుతూ ఉంటాం, మనతో పాటు పెట్టుకుపోతుంటాం. మీకు చిన్న మాట జ్ఞాపం చేస్తా, ఎస్సానో చెబుతురు గారు నాకు. ఇప్పుడు సమ్మర్ వచ్చింది, పరీక్షలు అయిపోయిన పిల్లలకి అందరూ తలా ఒక ఊరుకు పోతాం, అవునా? బ్యాగ్ ఎంత సర్దుతాం? బ్యాగులో బట్టలన్నీ పెడతామండి. జీవితకాలానికి సరిపడే బ్యాగులో పెడతాం బట్టలు. కానీ అక్కడికి వెళ్ళాక ఎన్ని చేస్తాం? 2. పురుషులైతే ఒక నైట్ డ్రెస్, మీకైతే ఒక దేవతా వస్త్రం ఉంటుంది, అది ఒక్కడే ధరిస్తారు. పగలు కానీ, రాత్రి కానీ, చీకటి కానీ, ఏమైనా కానీ, ప్రపంచం తలకిందులు కానీ, 7 ముద్ద లోపల ఉన్నాయి, మేఘం రాని, రాకడ రాని, ఏం జరగని, ఆ దేవతా వస్త్రం మాత్రం మేము దీని బాస్టి గారు. ఏంటమ్మా దేవతా వస్త్రం? ఏది చెప్పట్లేదు. అది నాకు అర్థం కాదు. పెళ్లి చూపులకు మాత్రం అది మాత్రం ధరించా, ఒక్కరోజు ధరించు అనుకుంటాను నేను, అంతేనా? కానీ బట్టలు ఎన్ని పెడతారు? కానీ వెళ్ళేటప్పుడు ఏమంటారు తెలుసా? అండి. ఎవరండి అంటే? ఎవరమ్మా అండి అనేది? మీరు ఎవరంటారు మీరు? అండి మీరు మోస్తారా కొంచెం? ఇది ఆయన ఆల్రెడీ మోస్తున్నాడు. అది చూసారా? ఎందుకంటే ఆయనకి రాదు కాబట్టి ఆయన ధైర్యం ఆయనది. ఎందుకని ఈ మాట అంటున్నానంటే, ఇలాగే మన జీవితంలో కూడా అవసరం లేనివి మనం చాలా మోసుకొని తిరుగుతున్నాం. దాంట్లో మరీ ఎక్కువైనది అనవసరమైన విషయాలు మనం ఎక్కువ మూటలో మోసుకొని తిరుగుతున్నాం. అయితే మూట నీ భుజానికి లేదు, నీ మెడకి లేదు, నీ తల్ల ఎలాడుతుంది ఆ మూట. కాబట్టి నేనేమంటానంటే ఆ మూటను ముందు కిందకి దించు. నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది, జీవితం ప్రశాంతంగా ఉంటుంది, కుటుంబం ప్రశాంతంగా ఉంటుంది. నీకు బీపీ టాబ్లెట్ అవసరమే లేదు, తలనొప్పి టాబ్లెట్ అవసరమే లేదు, నీ కళ్ళల్లోంచి నీళ్లు కూడా రావు. అందుకు కుటుంబ బలిపీఠం కావాలి నీకు. నీ తల్ల ఉన్నని దించి పడేయటానికి నీ కుటుంబ బలిపీఠం కావాలా? యోబు చేసింది అదే. కూర్చోబెట్టాడు కుటుంబాన్ని. అబ్బాయి పెద్దడా ఏం చేసావు ఈరోజు చెప్పు. నీ తల్ల దించు మొత్తం కిందకి, ఈ ఆలోచన మొత్తం దించుకెళ్ళకి బయటపడే. ఇంకా యోబుకు నమ్మకం ఉంది, వాడు మొత్తం చెప్పాడో లేదో. చదివారా బైబిలు? వాళ్ళు తప్పులన్నీ ఒప్పుకున్నారో లేదో అని ఈయనే ఇంకోటి ఎక్స్ట్రా కూడా బలి ఇచ్చాడు పోరికాని. అంటే ఈరోజు మన కుటుంబ బలిపీఠం అంటే ప్రార్థన ఎలా ఉండాలా? ఒప్పుకొని వాటి నుంచి పక్కకి తప్పుకునే విధంగా ఉంటేనే కుటుంబ బలిపీఠం, అవునా? ఈరోజు కుటుంబ బలిపీఠాలంటే ఏకంగా వాక్యాలు ప్రసంగాలు అవుతున్నాయి, అది కుటుంబ బలిపీఠం కాదు. వీళ్ళ ఇసాకులు వీళ్ళు. మరి ఇక్కడ నేను చెప్తా ఉన్నా, కొన్నిసార్లు చూడండి, సంఘంలో ఎవరికైనా ప్రార్థన చేయమనిస్తే, ఎవరైనా విశ్వాసులు ఉన్నారు, దేవుడు వీళ్ళు నేర్చుకుంటారని ఇస్తే, ప్రభువా సాతాన్ని బంధించాలి ప్రభువా. ఎవరు పని అది? వినబడలేదు. సాతాన్ని బంధించడం యేసుక్రీస్తు పని. మనం ప్రార్థన చేయమని ఆ రోజు వాక్యం ఏం జరిగింది దానికి ఇంకోటి వాక్యానికి కూడా కాదు, కానుకల కోసం ప్రార్థన చేయమంటే వాళ్ళు ప్రసంగం చేస్తారు మళ్ళీ తిరిగి. నాకు ఈ మర్మాలు అర్థం కాదు, 7 ముద్దలు అర్థమైనాయి. కానీ ఎప్పుడు చెప్పనా, నీ ఏ పని అప్ప చెప్పారో నువ్వు ఆ పని చేస్తే దీవించబడతావు.
ఎంత అప్పచెప్పబడిందో నువ్వు అంతే చేయాలా. నువ్వు దేవుడు నీ హృదయంలో ఉంటే నీకు ఏది ఇచ్చాడో నువ్వు అంతే చేయగలవు. దాన్ని మించి నువ్వు చేయొద్దు, దాటి నువ్వు పోవద్దు. అభిషేకించబడిన వాడు చేయవలసిన పనిని అభిషేకం లేనివాడు చేసినప్పుడు ప్రమాదం వస్తుంది నీ మీదకి. ఒకసారి యవనస్తుడు హానోక్ అని చెప్పి విజయవాడలో ఉంటాడు. ఆ ఇంటికి తిరుగుతూ ఉంటాడు. అతనికి చేసే ఉద్యోగ రీత్యా కొన్ని ఇళ్ళకి వెళ్ళినప్పుడు కొద్దిమంది సంఘానికి కూడా నడిపించేవాడు. ఒకరోజు ఎవరు అడిగారంట, అయ్యా నువ్వు రోజు వస్తున్నావు, మంచిగా వాక్యం చెప్తావు, మాకు ప్రార్థన చేయన్నారు. ఇక మనల్ని ప్రార్థన చేయమని అడగాలి, మనకి ఎలాగుంటుంది చెప్పండి? ఎలాగుంటుంది? ఫస్ట్ టైం మనల్ని అడిగారు ప్రార్థన, ఇంకేం లేదు. ఇంకా అసలు నెత్తి మీద చేయబెట్టాడు, ప్రార్థన చేశాడు, గంటకు ఫోన్ చేశాడు, పాస్టర్ గారు ఒళ్ళంతా మంటలుగా ఉంది, ఏదో తేడా కొట్టింది పాస్టర్ గారు అన్నాడు. ఏం చేసావన్నా? అక్కడ నెత్తి మీద చేయబెట్టాను అన్నాడు. త్వరపడి హస్త నిక్షేపణ చెయ్యొద్దు. అక్కడ దెయ్యం ఇక్కడికి వచ్చింది. మనం ఎంత చేయాలి ఇప్పుడు? కాబట్టి కుటుంబాల్లో ప్రార్థన చేయండి, చేయొద్దంటల్లా. కుటుంబ నిమిత్తం ప్రార్థన చేయండి, చేయొద్దంటల్లా. సంఘ నిమిత్తం ప్రార్థన చేయండి, చేయొద్దంటల్లా. చేయండి. మీరే దీవెనలు, ఆశీర్వాదాలు, శాపాలు, విమోచనలు అన్నీ మొత్తం మీరు చేసేయకండి. దేవుని పని దేవుని చేయనియండి, దేవుని రంగం మీదకి రానియండి. లెట్స్ హిమ్ కమ్ డౌన్ అండ్ డూ హిస్ వర్క్ ఇన్ హిస్ వే. దేవుని రంగం మీదకి పిలిచి ఆయన మార్గంలో ఆయన పని చేయనివ్వండి. ప్రవక్త అంటాడు ఒక మాట, ఇది ఆశ్చర్యంగా అనిపించవచ్చు, ప్రవక్త చేసిన పని ఒక పని నేను చేసిన నా జీవితంలో అన్నాడు. నాకు ఆ మాట తెలిసిన తర్వాత నా జీవితంలో చాలా మార్పులు వచ్చినాయి. నేను నమ్ముతున్నా ఈ రాత్రి ఇక్కడ కూడా కొద్దిమంది జీవితాల్లో మార్పులు వస్తాయి అనుకుంటున్నా. ఏంటంటే ఆయన పని, నేను ప్రతిసారి బలిపీఠ మీదకి వెళ్ళిన ప్రతిసారి నేను పక్కకి జరిగిపోయి ఆయన ప్రసంగం చేయమంటాను అన్నాడు. ఏమా నేను చేసిన ఏకైక పని ఏంటంటే నా జీవితంలోంచి నేను తొలగిపోయి ఆయన పని చేయమన్నాను అంటున్నాడు. ఈరోజు మనం ఎందుకు ఫెయిల్యూర్ అవుతున్నాం? ప్రభా నువ్వు రాక్కర్లే ప్రభా, నువ్వు వాగు ప్రభు, ఇది ఎంత పని నేను చేసేస్తాలే ప్రభా, ఇదంతా నాకు చిటికినేలు పని, ఎడం చెయ్యి చిటికినేలు పని అని మనమే చేస్తున్నాం. చిటికినేలు పని లేవండి ఏమి, అన్ని దేవుడు చేసిన పనులే, ప్రతిదీ దేవుడు చేసిన పనే. కాబట్టి మన జీవితంలో మన హృదయాన్ని దేవుడికి అప్పగించినప్పుడు దేవుడు ఆయన స్వాధీనంలోకి, ఆయన నియంత్రణలోకి తీసుకొని అక్కడి నుంచి దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఏమన్ ఒకసారి మనం మొదటి చూద్దాం. ఏదైనా తోటలో దేవుడు ఖడ్గజ్వాలను కాపలా పెట్టాక వాళ్ళు అక్కడ బయట బలిపీఠాలు కట్టారు. మీరు గమనిస్తే దేవుడు ఆ బలిని తీసుకున్నాడు అంటే, ఆ అర్పణను అంగీకరించారంటే దేవుడు అక్కడ ఉన్నాడు అని. ఏమన్ ఖడ్గజ్వాల కాపలా పెట్టాడంటే ఆ ఖడ్గజ్వాల దేవుడై ఉన్నాడు. ఎందుకంటే ఏదైనా తోట లోపలికి రాకుండా కాపలా కాసేది ఆయనే. ఏమన్ ఆ ఖడ్గజ్వాల ఉన్నది ఆయనే, ఏ బలి అర్పించిన అర్పణ తీసుకున్నది ఆయనే, కైనుతో మాట్లాడింది ఆయనే. దేవుడి యొక్క సన్నిధిలోంచి వెళ్ళిపోయినది కైను. మీరు గమనిస్తే ఈ మందస్సము ఎక్కడ కనిపిస్తున్న ఈ మందస్సము మోషే తయారు చేయించినప్పుడు ఈ మందస్సము, ఆ తర్వాత ఈ మందస్సాన్ని ఇజ్రాయెల్లోంచి పట్టుకొని పోతా ఉన్నప్పుడు ఫినెహాసు భార్య కేకబెట్టింది, జ్ఞాపకం ఉండదా? ఏమని కేకబెట్టింది? ఈకాబోదు. ఏంటి ఈకాబోదు అంటే? ప్రభావము ఇజ్రాయెల్లోంచి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఒక మాట చెప్తా, యేసుక్రీస్తు ఒక పెద్ద గుంపులోంచి వెళ్తామంటే ఒక ఆమె ఆయన వస్త్రపు చెంగును ముట్టుకున్నది. వినపడలేదు నాకు. ఏం జరిగింది? యేసుక్రీస్తు ఏమన్నాడు? నాలోంచి ప్రభావం వెళ్ళింది అన్నాడు. అక్కడ ఆమె కేక పెట్టింది. ఇజ్రాయెల్ నుంచి ప్రభావం బయటికి పోయింది, ఇజ్రాయెల్ లేదంటుంది. కానీ ఆశ్చర్యం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభావం ఆమె తీసుకున్నది. అంటే అక్కడ వెళ్ళిపోయిన ప్రభావం ఎక్కడుంది? నిజమేనా? మరి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభావం కలిగి ఉంటే ప్రవక్తకి మాట అంటున్నాడు, మేడగదిలో యేసు తన కలిగిన సమస్తాన్ని సంఘములో కుమ్మరించాడు. వినపడలేదండి? అడగచ్చో ప్రశ్న. ఇప్పుడు ప్రభావం ఎక్కడుంది? సంఘం అంటే ఎవరండి? ఈ గోడ, ఈ టేబుల్, ఈ మైకు, ఈ కెమెరా, ఈ లైటు, ఏంటి సంఘం అంటే? నేను. ఇప్పుడు మాట్లాడుకుందాం, ప్రభావం ఎక్కడ? బలిపీఠమే మందసమే ప్రభావం అయితే, ఇప్పుడు ఆ మందసము క్రీస్తు అయితే, క్రీస్తులో నీవు భాగమై ఉంటే ప్రభావం ఎక్కడుంది అని అడుగుతున్నా. ఏమో రైట్గా రావట్లేదు. ప్రభావం మనలో ఉండి డౌట్ఫుల్గా మాట్లాడము, మనం గట్టిగా మాట్లాడుండము. ఎందుకని మాట్లాడినానంటే, ఇప్పుడు యేసుక్రీస్తు వస్త్రపు చెంగును ముట్టుకుంటే స్వస్థత జరిగింది కదా, మళ్ళీ మనం ముట్టుకుంటే ఏం జరగాల? మన చర్చిలో పాటలు పాడుతూ ఉంటే మనం ఇలాగుంటాం. ఇప్పుడు ఏమంటాడు? చప్పట్లు కొట్టండి అంటాడు.
ఎవడన్నా పక్కన నాలంటి వాడు ఉండి ఇట్ట తగిలాడు అనుకో, ఏం తగులుతున్నావు, ఆరాధన ఎలా తెలియదా నీకో? ఎక్కడుంది ప్రభావం? ఖచ్చితంగా చెప్తాను, నీ దగ్గర ఏది లేదు. ఎందుకని చెప్పనా? ప్రభావం ఎక్కడుందో అక్కడ ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన ఉంటుంది. ఏమేన్? నువ్వు ఆత్మతో సత్యంతో ఆరాధన చేస్తావు, కళ్ళు తెచ్చి పడతావా అంటున్నా. కోపడమా అక్కడ కొద్దిమంది నా మీద ఈ పూట. నువ్వు పుస్తకం చూసి పడతావా అంటున్నా, మొబైల్ చూసి పడతావా అంటున్నా. మరి ఎలా పడతావు? రాదు మాటలు, నేనేమో చెప్పడం ఆపను. ఇప్పుడు ప్రభావం ఎక్కడున్నది? చాలామంది ఈరోజు సంగతి గమనించట్లా. ఇంకో సంగతి ముగించే ముందు, మత్తయి సువార్త 27వ అధ్యాయంలో యేసుక్రీస్తు సమాప్తం అనగానే ఏం జరిగినది? దేవాలయం తెర పైనుంచి రెండుగా చిరిగినది. చిరిగిన తర్వాత లోపల మందసం కనిపించాలా? మందసం లేదు లోపల. ఎందుకంటే దేవుడు దేవాలయం పైన తెర ఎందుకు పెట్టాడని ప్రవక్త అన్నాడంటే, తెరకి యువతల ఆవరణములో పాపం ఉన్నది. ఈ పాపాన్ని దేవుడు చూడకుండా తెర పెట్టి తెరనకాల ఈయన ఉన్నాడు అన్నాడు. ఇప్పుడు ఈ తెరను చింపేశాడు అంటే ఇక్కడ పాపం లేదా? పాపం ఉన్నది, సంఘం పాపంలో ఉన్నది. అయితే ఈ తెర ఎందుకు చింపించాడంటే సమాప్తం అన్నది ఎందుకో తెలుసా? ఆ రక్తం ఇప్పుడు తెరగా ఉన్నది అన్నాడు. క్రీస్తు యొక్క రక్తం ఇప్పుడు సంఘం మీద కప్పబడినది. యేసుక్రీస్తు సంఘమును చూసిన ప్రతిసారి, వ్యక్తిని చూసిన ప్రతిసారి ఆయన సంఘమును చుట్టల్లా, సంఘంలో ఉన్న పాపం చుట్టల్లా తన సొంత శరీరము కాచిన రక్తపు తెరను చూస్తా ఉన్నాడు. దాని వెనకాల దేవుడు దాచిపెట్టి ఉన్నాడు. ఆ కారణం చేత దేవుడు ఇప్పుడు మనలో ఉన్న పాపాన్ని చూడటల్లా. కానీ దేవుడు ఇప్పుడు ఏం చూస్తాడంటే నీలో ఆయన్ని ఉండాలని ఆశపడుతున్నాడు. ఏమన్? కాబట్టి ఈరోజు నిజంగా మనం సంఘానికి వచ్చింది దేని కొరకు? క్రీస్తుని తీసుకుపోవాలా? అయితే మనమేం తీసుకుపోతాం? ఒక మాట చెప్తారు, సంఘంలోకి వచ్చాక సంఘంలో మిమ్మల్ని ఎవరు ఏమన్నా, నువ్వు మంచోడు అన్నా చెడ్డోడు అన్నా, నువ్వు మంచిదానివన్నా, నువ్వు అట్లాంటి దానివి ఇట్లాంటి దాన్ని, నువ్వు ఆడు నువ్వు వీడు ఎన్ని మాటలన్నా, నువ్వు విశ్వాసం అయితే అన్ని ఇక్కడ పడేసి వెళ్ళిపో. అన్ని ఇక్కడ పడేసి వెళ్ళిపో. ఎందుకంటే నువ్వు క్రీస్తుని తీసుకెళ్ళావా, మిగిలిన తీసుకుపోలేవు. మిగిలిన తీసుకుపోయావా, క్రీస్తుని తీసుకుపోలేవు. రాబోయే అంటే ఒక వ్యక్తి సంఘానికి కానీ వచ్చినప్పుడు ఏదైతే ఆలోచన చేసి ఉద్దేశం కలిగి సంఘానికి వచ్చాడు అది తీసుకుని పోతాడు అన్నాడు. ఈరోజు పాస్టర్ గారి ప్రసంగంలో తప్పులు ఎతకాలి వచ్చాడు, ఏం తీసుకుపోతాడు? అయ్యే దొరుకుతాయి. ఈరోజు నేను బలహీనంగా ఉన్నా స్వస్థపడిపోవాలి అని వచ్చాడు, ఏం తీసుకుపోతాడు? స్వస్థత పొందుకుని బయటికి పోతాడు. ఈరోజు నాకు దేవుడు యొక్క వాక్యం ఇంకా లోతుకెళ్ళి తెలుసుకోవాలనుకుంటాను, అదే పొందుకుని పోతాడు. ఏమేన్? దీనికి మనం ఈజీగా అర్థం కావడం కోసం మాట్లాడుకుందాం. ఒక వ్యక్తి సంఘం లోపలికి పచ్చ కళ్ళద్దాలు పెట్టుకుని వచ్చాడు. ఇప్పుడు మీ డ్రెస్సులు నా డ్రెస్సులు ఎలా కనిపిస్తాయి? పోనీ ఎర్ర పెట్టుకుని వచ్చాడు, బులుగు పెట్టుకుని వచ్చాడు. ఇక్కడ సంగతి ఏంటి? మన డ్రెస్సులు మారినాయా? కళ్ళజోడు వాళ్ళ ఆలోచన. ఏ ఆలోచన మనం వచ్చామో ప్రవక్త అంటాడు, నువ్వు బైబిల్లో ముగ్గురు దేవుళ్ళు అని మైండ్లో పెట్టుకొని చదువు, బైబిల్ అంతా ముగ్గురు దేవుళ్ళు కనిపిస్తారన్నాడు. ఒక్కడ దేవుడు చదువు, నీకు ఒక్కడే కనిపిస్తాడు అన్నాడు. అంటే నేను ఏం రెడీ అయ్యే బైబిల్ చదువు అదే కనిపిస్తుంది. అయితే నేనేమంటానంటే నువ్వు అసలు మైండ్లో ఏం పెట్టుకోవద్దు, అప్పుడు బైబిల్ చదువు, దేవుడు చెప్పి నీకు అర్థమవుతుంది. నువ్వు సంఘానికి వచ్చేటప్పుడు హృదయము ఖాళీ చేసుకుని రా, నింపబడి బయటికి వెళ్ళు. ఆ నింపబడిన దాంతో మళ్ళా సంఘానికి రా. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం చేయాల్సింది ఏంటంటే సంఘానికి వచ్చి వాక్యం తీసుకొని విశ్వాసంతో, శక్తితో, బలంతో, ప్రభావంతో, ఆత్మతో బయటికి వెళ్ళి అలాగే జీవించి మళ్ళా తిరిగి సంఘానికి రావాలి. ఏమా? ఈ మాట కొంచెం స్ట్రేంజ్ అనిపిస్తుంది, అయినా చెప్పి ముగిస్తా ఉన్నా. సంఘములో పరిశుద్ధాత్ముడు ఉండడు, సంఘాల్లో దేవుడు యొక్క శక్తి ప్రభావాలు ఉండవు. మరి సంఘాలకి ఎందుకంటే రావటం? ప్రాఫిట్ అన్నాడు, సంఘముకు వచ్చింది నువ్వు దేనికంటే నువ్వు తిరిగి జన్మించడానికి కావలసింది ఇక్కడ నీకు బోధించబడుతుంది, విశ్వాసం నీకు నేర్పించబడుతుంది, సహవాసం నేర్పించబడుతుంది. నువ్వు చేసిన తప్పుల నుంచి ఎలాగ బయటికి రావాలో దేవుడు నీతో మాట్లాడతాడు అన్నాడు. ఇప్పుడు అవన్నీ తీసుకొని నేను జీవించాలి బయటికి వెళ్ళాక. సంఘంలో ఉండేది కొద్దిసేపే. నువ్వు వారంలో మహా ఉంటే 6 గంటల నుంచి 8 గంటల చర్చిలో ఉంటావు. 3 సార్లు చర్చికి వచ్చే విశ్వాసం అయితే 8 గంటల నుంచి 9 గంటలు మన సంఘంలో ఉండేది, మరి బయట లోకల్లో ఉండేది అంతా. కాబట్టి మనం ఎక్కువ జీవించాల్సింది సంఘములోనే, బయట అంటే సంఘములో విని తీసుకొని నింపబడి బయటికి వెళ్ళి జీవించాలి.
నువ్వు మళ్ళా తిరిగి వచ్చేసరికి అది లోపల జీవిస్తూనే ఉండాలి. అప్పుడు నువ్వు పరిపూర్ణ విశ్వాసిగా మారేవాడు అయి ఉంటావు. అలా కావాలంటే దేవుడు మన లోపల నివాసం చేయాలి. ఎందుకంటే ఆ సమాప్తమని కేక పెట్టిన తర్వాత లోపలికి మందసం లేదు. ఎందుకంటే మందసం అవసరం లేదని దేవుడు ఇప్పుడు మన లోపలికి వచ్చున్నాడు. పాత నిబంధనల పైన ఉన్న దేవుడు, కొత్త నిబంధనలో మధ్యలో నడిచిన దేవుడు, ఇప్పుడైతే మన లోపల ఉన్న దేవుడు. ఇప్పుడు దేవుడు పైనుంచి నడిపించటల్లా, ఆయన ఇప్పుడు అగ్నిస్తంభంగాను మేఘస్తంభంగా నడిపించట్లా. నీ హృదయంలో ఉండి, నీ హృదయంలో బలిపీఠం కట్టి, ఆ బలిపీఠం ఆయన ఉండి, ఇంకా ప్రాఫిట్ మాటలు చెప్తే నీ హృదయం మధ్యలో సింహాసనం వేసుకొని ఆయన అక్కడి నుంచి నడిపిస్తున్నాడు. ఏమా ఇప్పుడు మరి కెరూబులు ఎక్కడున్నాయి? ధైర్యం ఉండి చెప్పలేదని కాముకునండి. కెరూబులు ఎక్కడ? శరాబులు ఎక్కడ? మందసం ఎక్కడ? మన్నా పాత్ర ఎక్కడ? పదాగిన రాతి పిల్లకలు ఎక్కడ? ఎక్కడ ధైర్యం సరిపోవట్లేదు. నా లోపలే. ఇప్పుడు నా లోపలే ఉంటే నా జీవితం ఎలాగుంటుంది? మందసం నీ లోపలే తప్పు చేయగలవా? పాపం చేయగలవా? అబద్ధం చెప్పగలవా? మోసం చేయగలవా? వాక్యాన్ని నువ్వు దాటిపోగలవా? దేవుడు ఇచ్చిన దాన్ని నువ్వు వదులుకోగలవా? ఏమీ చేయలేవు. కారణం ఏంటంటే క్రీస్తు నీలో ఉన్నాడు. బైబిల్ అంతా ఉన్నది, నా ఆత్మ కలిగిన వాడు పాపము చెయ్యజాలడు. పాపము నువ్వు చెయ్యలేవు. నేను చెయ్యను కాదు, చెయ్యలేవు నువ్వు. ప్రైజ్ ది లార్డ్. కారణం ఏంటంటే దేవుడు ప్రేమ నీ లోపల పెట్టాడు. ఆ ప్రేమ కన్నా గొప్పది దేవుడు మనకు ఒకటి ఇచ్చాడు, దాని పేరు కృప. ప్రేమ సహిస్తుంది, అవునా? మరి ప్రేమ కన్నా కృప ఎక్కువైతే కృప ఏం చేస్తుంది? ప్రేమ భరిస్తుంది, మరి కృప ఏం చేస్తుంది? ప్రేమ దీర్ఘశాంతం కలది, కృప ఏం చేస్తుంది? కొన్నిసార్లు మన ఇళ్లలో మనం పిల్లలు నెడుతున్నాం, ఇక నువ్వు మారవా, నీ జీవితం ఇంతేనా, బయటికి పో, అచ్చపో, ఇది పో అంటున్నాం మనం. ఒక్కసారి మనం చేసి దేవుడి దగ్గర చేసి జ్ఞాపం చేసుకుంటే అప్పుడు అర్థమవుతుంది మన కృప అంటే ఏంటో. మనం ఎన్ని చేసినా ఆయన సహిస్తున్నాడు ఇంకా మనల్ని చూసి. అదే కృప అంటే. మనం తప్పిపోయిన ప్రతిసారి దేవుడు ఎదురు చూస్తాడు, వీళ్ళు మళ్ళా వస్తారని. జారిపోయిన ప్రతిసారి దేవుడు ఎదురు చూస్తున్నాడు. కారణం ఏంటంటే నువ్వు విడిచిపెట్టినా ఆయనను విడిచిపెట్టనన్నాడు. ఆయన ఇచ్చిన మాటకి ఆయన కట్టుబడే దేవుడు. కాబట్టి బలిపీఠం ఎక్కడో లేదు, నీ లోపలే ఉన్నది, నీ హృదయం లోపలే ఉన్నది. నిన్ను ఆయన నడిపించాలని కోరుకుంటున్నాడు. నువ్వు కోరుకుంటే నీ హృదయంలో ఉన్న క్రీస్తుని మొదటిగా చూడు. నువ్వు సంఘాల్లో క్రీస్తుని ఎతకద్దు, పుస్తకాల్లో క్రీస్తుని ఎతకద్దు. ఎందుకంటే నీ లోపలికి వచ్చి ఉన్నాడు. నీ లోపల ఉన్న ఆయనగా నువ్వు వెతికితే నువ్వు ఆయనతో పాటు ఉండగలవు, ఆయనతో పాటు నివాసం చేయగలవు, ఆయనతో పాటు జీవించగలవు. ఆయన సమయం వస్తే నువ్వు ఆయనతో పాటు రాకడలో ఎత్తబడగలవు. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. షలోమ్. తిరిగి మరి సేవకులకి అప్పగిస్తాము. చేతుల పైకి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈ రాత్రి శ్రేష్టమైన విషయాలు దైవజనులోంచి మనతో మాట్లాడి ఉన్నాడు. ఇప్పుడు మందసం ఎక్కడుంది? మనలో ఉంది. ఆమేన్. హల్లెలూయా. అంటే